నమస్తే. ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒకే ఒక చర్చ సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్. ఒక చదువురాని సన్నాసి సంస్థకిచ్చి ఈరోజు సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్లో తప్పిదాలను మొత్తాన్ని కూడా ఒక్కొక్కరు బయటకు చెప్తుంటే నిజంగా 18 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి కరెక్షన్ చేతగాక. ఇప్పుడు ఆల్రెడీ 5 విద్యార్థులు కూడా బలమరణానికి పాల్పడేట్టు తెలుస్తోంది. గతంలో ఇదే సంస్థ 23 మంది అంటే మొత్తంగా 29 మంది అప్పుడు తెలంగాణలో విద్యార్థుల బలమరణానికి కూడా కారణమైంది. అప్పుడు గ్లోబరీ నా పేరుతోని ఇక్కడ ఇదే దందా చేసి తెలంగాణలో 29 మంది విద్యార్థుల బలమరణానికి కారణమైనటువంటి ఈ కిల్లరే మళ్ళీ పేరు మార్చుకొని ఢిల్లీకి వెళ్ళి సిబిఎస్ఈ కరెక్షన్ చేస్తానని చెప్పి అక్కడ కూడా బలమరణానికి కారణమవుతున్నాడు. 18 లక్షల మంది విద్యార్థుల పేపర్ కరెక్షన్ చేసిండు. సో ఇప్పుడు నేను ఉన్నది మధురనగర్ గల్లీలో, హైదరాబాద్ నడిబొడ్డున మధురనగర్ గల్లీలో ఈ ఆఫీస్ ఉంది. మీకు ఆఫీస్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను నేను. సో ఇది ఆ కో ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సంస్థనే ఇప్పుడు సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్ కోసం తీసుకున్న సంస్థ. సో ఇది ఆ బిల్డింగ్. 18 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తును నిర్ణయించే బిల్డింగ్ ఇది. 18 లక్షల మంది విద్యార్థులు ఆ రోజు, ఇప్పుడు సిబిఎస్ఈ, అంతకు మునుపు 9,75,000 మంది సుమారుగా విద్యార్థులు తెలంగాణ. సో ఇది కోఎం ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బిల్డింగ్ నుంచే కరెక్షన్లు జరిగినాయి. సో ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఈ స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్, డెఫినెట్గా ఈ స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్, నా చేతిలో ఫోటో కూడా ఉంది. ఆ రోజు ఇంటర్ విద్యార్థులంతా కూడా 2019 రిజల్ట్ సమయంలో వచ్చినటువంటి ఇంటర్ విద్యార్థులు. ఇదే ఆ సంస్థ. సో ఇక్కడ బయట బోర్డు కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఏంటిది బయటతో బోర్డు కనిపిస్తోంది. చారీస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సబ్ కుచ్ కోయి భీ నహీ హై అందర్. సో ఆ రోజు స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్ ఇదే. ఆ స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన విఎస్ఎన్ రాజు ప్రజెంట్ ఎక్కడ ఉండో తెలియదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి వచ్చిన, గతంలో కూడా ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది, వీరితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది, కానీ ఎవరు కూడా అనుమతించలేదు. మళ్ళీ వచ్చినాం, 2 రోజుల సమయం కూడా ఇచ్చినాం. 18 లక్షల మంది, నేను ఆల్రెడీ రివాల్యుయేషన్ అని చెప్పి మళ్ళీ ఆ రివాల్యుయేషన్కి సిద్ధమవుతూ ఉంటే ఆ రివాల్యుయేషన్ 3 నిమిషాలలో 12 లక్షల మంది పెట్టుకున్నారంట దరఖాస్తు, రివాల్యుయేషన్ చేయండి మా పేపర్లు అని చెప్పి. రివాల్యుయేషన్ కోసం ఇంత పెద్ద స్థాయిలో విద్యార్థులంతా అప్లికేషన్ పెట్టుకుంటే అర్థం చేసుకోండి ఎంత అనేది. నిన్న ఆర్టీవీ ఒక లైవ్ కూడా చేసింది. ఆ రోజు గ్లోబరీ నా పేరుతో తెలంగాణలో కరెక్షన్ చేసినప్పుడు, ఇక్కడే ఆ దందా చేసినప్పుడు ఆ కరెక్షన్లో 29 మంది విద్యార్థులు బలమరణానికి పాల్పడ్డారు. 29 మంది విద్యార్థులు బలమరణానికి పాల్పడితే ఒక బాధిత కుటుంబం ఆర్టీవీకి వచ్చింది. ఆ కుటుంబం చెప్తున్న మాట ఏంటి, ఆ విద్యార్థి అని అంటే 10th అద్భుతమైన మార్క్స్ వచ్చినాయి, ఎన్సీసీ క్యాడెట్, ఓ తండాకు సంబంధించిన విద్యార్థి. ఆఖరికి వస్తే ఫెయిల్ అయిపోయి తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మరుసటి రోజు ట్రైన్కి ఎదురుగా పోయి బలమరణానికి పాల్పడ్డాడు. నవ్య అనే ఒక అమ్మాయి మంచిర్యాల్లో 99 మార్కులు వచ్చిన తెలుగులో, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత సో ఇక్కడ విండో నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచి చూపించండి. ఇదే ఆ సంస్థ. 4 సిస్టంలో పెట్టేసుకొని ఇక్కడ నుంచి కరెక్షన్ జరుగుతున్నట్టు బహుశా. సో లోపల విజువల్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను వచ్చింది కేవలం వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడానికే. సో ఆ లోపల కనబడుతున్నటువంటి స్టాఫ్ ఇంతే. 18 లక్షల మంది విద్యార్థుల పేపర్ కరెక్షన్ ఇక్కడ నుంచి జరిగినాయా? అసలు ఏంటిది? కొంతమంది వస్తున్నారు, మాట్లాడిన వారితో కూడా. కో ఎడ్యుటెక్ ఇదేనండి? చెప్పండి. మీ పేరు? రత్నాకర్ అండి. సిబిఎస్ఈ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి ఈ ఆర్గనైజేషన్? ఎవరండి, ఎవరు చెప్పారు? సార్ వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. 5 చనిపోయారండి మళ్ళీ ఇప్పుడు. సార్ సార్ వాళ్ళు వస్తారు 2 days లో. సార్ మా సిఓ గారు వాళ్ళందరూ. ఎవరు ఆయన పేరేంటి? రాజు గారు. నేను మాట్లాడతాను ఒకసారి. లాస్ట్ టైం కూడా వచ్చాం మేము. ఎప్పుడు వచ్చేస్తారు? లాస్ట్ టైం పర్లేదు, ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ పర్సన్స్ వస్తారు సార్, వచ్చాక అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడలేరా? ప్రజలు అక్కడ విద్యార్థులు చచ్చిపోతున్నారండి. ప్లీజ్ చెప్పండి. కన్సర్న్ పర్సన్ వస్తారు. ఎవరు కన్సర్న్ పర్సన్? కన్సర్న్ పర్సన్ ఎవరు? నా నెంబర్ ఇస్తా నేను. కన్సర్న్ పర్సన్ ఎవరు? ఆయన ఇక్కడ వచ్చేదాకా నేను కూర్చుంటాను, పర్లేదు. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతున్నారు. తెలంగాణ గ్లోబరీ నా పేరుతో ఇక్కడ 29 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పుడు సిబిఎస్ఈ 5 పబ్లిక్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? పబ్లిక్ ఇచ్చారు. ఆ విద్యార్థుల కుటుంబాలు ఇచ్చినాయి. ఆర్టీవీ నాది. ఆర్టీవీ మన వచ్చారు, మీ వాళ్ళు ఎవరు వచ్చారు, ఆయన పేరు చెప్పే కదా సార్. ఆల్రెడీ వచ్చాక చెప్తానండి అని చెప్పే. ఎన్ని రోజులు సార్ వస్తారు సార్, అక్కడ పని అవ్వాలి కదా. విద్యార్థులు చనిపోతున్నారంటే పని అవ్వాలి ఏంటండి? ఏం పని కావాలి? ఏం పని చేస్తారు అక్కడ? సార్ నేను అడ్మిన్ చూసాను సార్, నేను కన్సర్న్ పర్సన్ కాదు. మరి ఎవరు కన్సర్న్ పర్సన్? మీతో మాట్లాడేది. కన్సర్న్ పర్సన్ వచ్చేంత వరకు కన్సర్న్ పర్సన్ పిలవండి. మరి కన్సర్న్ పర్సన్ ఎక్కడ ట్రావెలింగ్ లో ఉన్నారు? విద్యార్థులు చచ్చిపోతుంటే ఏ ట్రావెలింగ్? హనీమూన్ లో వస్తున్నారు అక్కడ, బ్యాంకాక్ లో, లండన్, థాయిలాండ్. సార్ ఇది ఆఫీస్ సార్, ఇది మీరు ఏది పడితే మొత్తం ఇదేనా ఆఫీస్? ఇదేనా ఆఫీస్ అంతా? అవును సార్, ఇదే ఆఫీస్. 18 లక్షల మంది విద్యార్థుల పేపర్ కరెక్షన్ చేసిన ఆఫీస్ ఇదేనా? 18 లక్షలు నాకేం తెలుసు సార్, నేను అడ్మిన్ సార్. నేను సార్ కన్సర్న్ పర్సన్ ఒకసారి ఇవ్వండి, ఆ పేపర్స్ ఇవ్వండి.
ఇక్కడ ఎంత బ్లండర్ అంటే పైన తీసే నెంబర్ రెండు పేపర్లు. సో ఎంత బ్లండర్ అంటే లేదు లేదు ఆ పైన రెండు పేపర్స్ తీసివ్వండి. వీళ్ళు గుర్తుపడతారా మీరు ఎవరైనా? అడ్మిన్ కదా మీరు, తెలుసా వీళ్ళు ఎవరు? ఆ రోజు ఈ కంపెనీ చేసినటువంటి కరెక్షన్ కారణంగా చనిపోయిన విద్యార్థులు వాళ్ళంతా. సార్ మీకు తెలుసా సార్ ఏం తెలుసు జరిగింది? నాకు. అప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు తెలుసు చెప్పండి, నాకు. మీకు చెప్పండి ఏం ఇచ్చింది? మీరు చెప్పండి ఏం జరిగింది. మీకు అర్హత లేదు, అర్హత లేదు అని డిక్లేర్ చేసింది. అర్హత లేదు అని డిక్లేర్ చేసింది. అర్హత లేదు మీకు అని డిక్లేర్ చేసింది. అర్హత లేదు అని డిక్లేర్ చేసింది. లేదు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరు వచ్చి ఆన్సర్ చేస్తుంది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే దేశం చూస్తుంది ఈ రోజు. చూడండి ఇక్కడ మీరు కరెక్షన్ చేస్తున్న పేపర్ లేదు, మీరు ఇచ్చిన పేపర్ ఇదే కదా. ఇక్కడ చూడండి వ్యూవర్స్, మీరు చూస్తున్న రకంగా సిబిఎస్ఈ ఓ విద్యార్థి తనకు రివాల్యుయేషన్ కోసం అని చెప్పి అంటే తను అటెంప్ట్ చేయమని అడిగితే ఆయనకి ఇచ్చిన పేపర్ ప్రింట్ ఇది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి పైన మార్కింగ్, ఇది పేపర్ రైట్. నిజంగానే ఇండస్ట్రియల్ కాపీ మీ దగ్గర ఎవరైనా స్కాన్ ఉంటే స్కానర్తో కాపీ చేయండి, ఇట్లా వస్తుంది ఆ పేపరు. ఫోటోలు తీసి పిల్లలకు పంపిస్తున్నారు ఈ ప్రింట్స్ అని కూడా పిల్లలు పెట్టినవే, వాళ్ళ ట్విట్టర్లో పెట్టినవి. ఒక్క ఫోటో కాదు చూడండి ఇక్కడ ఈ సైట్స్ ఎట్లా వస్తాయి అంటే ఎంత నిర్లక్ష్యం. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ అంటే కనీసం ఇండస్ట్రియల్ స్కానింగ్ కూడా లేదు. ఆయన ఎవరు వస్తారండి? నేను అప్పటివరకు ఇక్కడే మీకు కూర్చుంటాను. నేను వచ్చాను అదే కన్సర్న్ పర్సన్ వచ్చేంత వరకు కూర్చుంటాను నేను. నా పేరు మనోజ్ ఆర్టీవీ. నా నెంబర్ రాసుకోండి, నెంబర్ చెప్పండి. సో సిబిఎస్ఈ కనీసం మినిమం క్వాలిఫికేషన్ కూడా లేదంట. అమ్మాయి చెప్తుంది నెంబర్, మీకు చెప్తుంది. మినిమం క్వాలిఫికేషన్ కూడా లేదు. చూసారు కదా, ఇది 18 లక్షల మంది జీవితాలను తీసుకొచ్చిన బిల్డింగ్. ఒకసారి మీకు ఈ బిల్డింగ్ చూపిస్తా. 4 బైక్స్ ఉన్నాయి, ఇది స్టాఫ్, 4 బైక్స్ ఉన్నాయి. స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్ అడ్మిన్ ఆయన ఎవరు తెలియదు పాపం, నాకు ఆయన పేరు తెలియదు. ఇది ఆఫీస్, వెనక్కి రండి అబ్బా. ఇక్కడ నుంచి జరిగిద్దట, ఆయనే చెప్పారు, మీరు ఆ మాటలు విన్నారు. ఇక్కడ నుంచి జరిగిద్దంట. ఒక సెక్యూరిటీ స్టాఫ్ ఆయన రైట్. వెనకాల చూడండి, ఇది ఇవన్నీ కార్టన్ డబ్బాలు. నిన్న కూడా మీకు ఆర్టీవీలో చూపించాను. ఈ కార్టన్ డబ్బాల్లోనే పిల్లల పేపర్లు తీసుకెళ్ళి ఈ డబ్బాల్లోనే. ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? ఎవరా కన్సర్న్ పర్సన్? పిల్లలు చచ్చిపోతున్నారంటే కన్సర్న్ పర్సన్ ఎవరు? సార్ వస్తారు సార్, ఎవరండి? ట్రావెలింగ్ లో ఉన్నారు సార్. ట్రావెలింగ్ లో ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ ట్రావెలింగ్ లో ఉన్నారు? ట్రావెలింగ్ లో ఉన్నారు సార్. వస్తారు సార్, ఎక్కడి మేనేజ్మెంట్ నుంచి? ఢిల్లీలో ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతున్నారు సార్. రిపోర్ట్ పంపిస్తాను, చెప్పండి. మీకనే కాల్ చేసేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్తాం, ఢిల్లీలో మాట్లాడతాం. సార్ వేయడానికి లేదు సార్. మరి ఎవరు ఇస్తారు? రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? చెప్తాం సార్. మీరు పిల్లలు ఒక్కలే ఆ పిల్లల పొజిషన్ లో చచ్చిపోయిన పిల్లల్లో మీ పిల్లలు ఉంటే ఏం చేస్తారు? చెప్తున్నాము, ఏం చెప్తున్నారు? వచ్చాక మాట్లాడిస్తాము. మీ నంబర్ తీసుకున్నాము. మీరు ఎంత కన్సర్న్ calm గా పర్సన్ కాదన్నారు. మాట్లాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, నేను కన్సర్న్ పర్సన్ తోని మాట్లాడతా. అలాగే సార్. కన్సర్న్ పర్సన్ తోనే మాట్లాడతా. ఈ కార్టన్ డబ్బాలోనే మీరు చూసే ఉంటారు ఆర్టీవీలో కూడా. గతంలో మా మధు రిపోర్ట్ చేసినప్పుడు ఇదే కార్టన్ డబ్బాలో పిల్లల పేపర్లు పెట్టి ఆటోలో పంపిస్తున్నారు. ఇది ఆ బిల్డింగ్ మొత్తం 18 లక్షలు. అసలు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎవరా కాంట్రాక్ట్ ఇచ్చిండో? ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం కూడా అనేక రకాల సడలించారంట. ఏం సడలింపు? గతంలో ఇదే కాంట్రాక్ట్ ని టీసీఎస్ అనే సంస్థ నిర్వహించింది. ఎంత డాటా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళ దగ్గర రైట్. మీరు మాట్లాడతారా కుటుంబాలతో? నేను మాట్లాడిస్తాను. ఆ కుటుంబానికి ఏమంటున్నాడు? మీ పేరు? నా పేరు రత్నాకర్ అండి. నేను అడ్మిట్ చూసుకుంటాను. ఈ పిల్లల్లో ఆ పిల్లల్లో మీ పిల్లలు ఎవరైనా ఉంటే మీకు బాధ తెలుస్తుంది. ఇప్పుడు చనిపోయిన ఇది కరెక్టా సార్? మీరు ఎవరిని అడగాలి వాళ్ళని అడగాలి సార్. నేను అదే కరెక్ట్ అంటున్నా. మీకు చెప్తున్నాను, మీరు అదే వినిపించుకోవట్లేదు అంటున్నా, సార్. అదే అంటున్నా. నేను సార్, అదే concerned చెప్తున్నా person సార్. నెంబర్ నేను ఒకసారి బిల్డింగ్ concerned- చూపించు జ్ఞానేశ్వర్. చూపించండి, నేను అలా కాదంటలేదు. కన్సర్న్ పర్సన్ వచ్చాక నేను చేయిస్తాను ఎవరా చెప్తాను. కన్సర్న్ పర్సన్? సార్ మీకు చెప్పాను కదా సార్, మా సీఏ గారు వస్తారు సార్. మేనేజ్మెంట్ ఉంది సార్, అక్కడ పనిలో ఉన్నారు సార్. ఇప్పుడు చేయడం లేదు సార్. ఎవరు చేస్తారు? మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నాకు ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, మేము నంబర్ ఇవ్వడానికి లేదు. నేను నంబర్ ఇవ్వడానికి లేదు సార్. మా రూల్స్ ప్రకారం అదే సార్ నేను చెప్పిన. మీ పేరు? అంటే సిబిఎస్ఈ కరెక్షన్ పేపర్ జరిగింది ఇక్కడ నుంచి. ఈ సంస్థనా? కంపెనీ కోయం టెడిటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదేనా కంపెనీ? ఇదే కదా కోయం ఆఫీస్ ఇదేనా? ఆఫీస్ ఇదే. ఇక్కడ నుంచి జరిగిందేనా? ఇక్కడ నుంచి అంటే అంటే ఆఫీస్ ఇదే కదా మరి జరిగిందంతా. ఆఫీస్ వేరు, జరగటం వేరు. అంటే క్లయింట్ నేను అంటున్నా ఈ ఆఫీస్ ఇదే కోయం ఆఫీస్ ఇదే. ఓకే ఓకే అడుగుతున్నా. సార్ ఇది హెడ్ ఆఫీస్, కోయం టెడిటెక్ ఆఫీస్ ది హెడ్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ ఇది. ఓకే చెప్పండి. సిబిఎస్ఈ విద్యార్థులు ఆల్రెడీ 5 చనిపోయారు. గతంలో తెలంగాణలో గ్లోబరీనా పేరుతో, రెండు ఒకటే మాకు తెలిసి విషయం. ఇక్కడ చనిపోయిన ఫోటోలు కనపడుతున్న వ్యక్తులందరూ కూడా మీ కరెక్షన్ కారణంగా చనిపోయిన విద్యార్థులు.
సో ఇప్పటి వరకు నో రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సిఇఓ ఆర్ మేనేజ్మెంట్. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ అన్నిటికీ ఆన్సర్ చేసేది ఓన్లీ 1 person ఫ్రమ్ ది కోయం, దట్ ఈస్ అవర్ సిఇఓ సార్. ఓకే, ఒకసారి నేను పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాను. సంజయ్ గారు నమస్తే, మీరు కరెక్ట్ టైం కాల్ చేశారు. నేను కో ఎడ్యుటెక్ గ్లోబరీనా సంస్థకు సంబంధించిన ఆఫీస్లో ఉన్నాను, ప్రజెంట్ హెడ్ ఆఫీస్లో లైవ్ చేస్తున్నాను. రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత విఎస్ఎన్ రాజు ఆ సిఇఓ గారితో మాట్లాడతానంటే నో రెస్పాన్స్. గతంలో సిబిఎస్ఈకి సంబంధించిన ఇప్పుడు కరెక్షన్ కూడా చేస్తుంది వీళ్ళే. వింటున్నారా? సో ఆల్రెడీ 5 విద్యార్థులు చనిపోయారంట. ఇక్కడ ఎవరు లేరు. ఆఫీస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు తెలిసి ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ నుంచే 18 లక్షల మంది విద్యార్థులు, ఇప్పుడు సిబిఎస్ఈ గతంలో 9 లక్షల మందివి. ఆయన ట్రావెలింగ్ లో ఉన్నారని చెప్తున్నారు. గతంలో మీరు కూడా ఫైట్ చేశారు కాబట్టి ఏం చెప్తారు దీని మీద? మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఇక్కడ అడ్మిన్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి అడగండి, వారిని క్వశ్చన్ అడగండి. 18 లక్షల మంది జీవితాన్ని కరెక్ట్ చేసేవాడు ఆఫీసు. అంత మామూలుగా స్టాఫ్ లేకుండా, మనుషులు లేకుండా, మంది మార్గం లేకుండా లేదు, ఆ అడ్మిన్ గారు ఎవరో ఉన్నారు, ఆయన మన క్వశ్చన్ అడుగుతారా మీరు? గతంలో ఫైట్ చేశారు, ఆ విద్యార్థుల కుటుంబాల దగ్గర తిరిగారు, అందరు చిన్న సన్న మధ్యకారు జీవితాలు అందరివి కూడా. వాళ్ళ తరఫున ఏమైనా క్వశ్చన్ అడుగుతారా మీరు? రైట్, మీరు మాట్లాడండి, వాళ్ళు వింటున్నారు. సార్, ఒక ఒకటేనండి, నిమిషం అండి. ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడారు కదా, మీకున్న కెపాసిటీ ఏంటి, మీకున్న క్రెడిబిలిటీ ఏంటి అని నేను అడుగుతున్నాను. రైట్, ఒక్కసారి మీకున్న కెపాసిటీ ఏంటి, మీరు- క్రెడిబిలిటీ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ ఒకటే మాట నేను చెప్పేదాన్ని స్ట్రైట్. ఒక్క నిమిషం సంజయ్ గారిని వాళ్ళని ఆన్సర్ అడుగుతున్నా. ఒకటే మాట మేము మాట్లాడేది కంపెనీ తరఫు నుంచి ఏంటంటే ఓన్లీ స్పోక్ పర్సన్ ఇస్ అవర్ సిఇఓ. ఎవరండి ఇంతమంది విద్యార్థులు చనిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు వస్తారు? ఆయన వచ్చినప్పుడు మేము కమ్యూనికేట్ చేస్తాం. 2 days I'll be sitting here until or unless 2 days back వచ్చారు. డెఫినెట్లీ అక్కడ మీరు కొంచెం పక్క సిఇఓ సార్ వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడించే బాధ్యత నాకు అని నేను మీకు మీ మనిషికి చెప్పాను. మీరు కాల్ చేయండి, ఇప్పుడు నేను వికాస్ మాట్లాడతాను. గారు వచ్చినప్పుడు నేను మాట్లాడించాను. వికాస్ అంటే పేరేంటి? పర్లేదు, ఇప్పుడు మీరు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. I'll talk to సార్ you. నేను మాట్లాడిస్తానని చెప్పాను. ఇలా మీరు అట్లా ఆఫీస్కి వచ్చేసి ఆయనతో మాట్లాడాలంటే కాదు కదా సార్. మేము మాట్లాడిస్తామని కమిట్ చేసినా కూడా మీరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. రైట్ కాదు. మేము ఇబ్బంది పెడుతున్నామా? ఇబ్బంది పెడుతున్నారు. 18 లక్షల మంది విద్యార్థులు మీరు ఇబ్బంది పెడుతున్నారు, వారి కుటుంబాలని మీరు పెడుతున్నారు. 9 లక్షల మందికి 23 మంది అక్కడ విద్యార్థులు చూడండి, విద్యార్థులు చనిపోయిన కుటుంబాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇలా కూర్చొని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా కాదు, కూర్చొని పైన కూర్చొని మాట్లాడండి ప్రాపర్ గా. ఆఫీస్ లో కూర్చుందాం, బయట ఎందుకు? మరి బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు? లేదు, బయట ఎందుకు వెయిట్ చేస్తారు? ఆఫీస్ లో కూర్చుందాం. మీ ఆఫీస్ లో కూర్చుందామండి. నేను ఏమంటున్నా, ఆఫీస్ లో కూర్చుందాం, పర్వాలేదు, ఏముంది? అట్లా మీరు బయట ఎందుకు? చేసినట్టుగా ఉంటుంది. మనం వద్దు, అట్లా వద్దు, కూర్చోండి. నేను డెఫినెట్లీ వచ్చినప్పుడు మాట్లాడతాను. లోపల కూర్చుందామండి, ఎందుకు బయట ఎందుకు అని అంటున్నాను. వచ్చినప్పుడు మేము మాట్లాడిస్తామని కమిట్ చేసాం. లోపల కూర్చుందాం, పర్లేదు, ఏమైతుంది? సార్ వచ్చినప్పుడు మాట్లాడిస్తామని కమిట్ చేశాను. అక్కడ వచ్చేంత వరకు ఎంతమంది చచ్చిపోయినా పర్లేదా మీకు? నేను ఆయన్ని ఎప్పుడు వస్తారు ఆయన? comment చేయడానికి. ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు వచ్చింది? మేము ఈ information ఈ చేస్తాం ఇష్యూ సార్. ఎప్పుడు బయటకు వచ్చింది? సార్ ఇవన్నీ ఆయన వచ్చినాకే చెప్పగలుగుతాను సార్. ఇష్యూ As ఎప్పుడు of బయటకు now వచ్చింది? నేను ఏమీ comment చేయలేదు. మీరెవరు? నేనేమి కమెంట్ చేయలేదు. మీరెవరు? నేను ఇక్కడ ఎంప్లాయీని. నేను చెప్పింది స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ మీరు. సార్ ఐ అండర్స్టాండ్. మీరంతా కిల్లర్స్. మీరు దట్స్ ఫైన్ సార్. మా సిఇఓ సార్ వచ్చినాక మీరు ఆ క్వశ్చన్స్ అడగండి, దానికి ఆయన రైట్ పర్సన్. మీరు ఇప్పుడు కాల్ చేయలేరు ఆయనకి? మీ సిఇఓ సార్ గారు నేను మాట్లాడిస్తానని ప్రామిస్ చేశాను. దట్ ఐల్ స్టిక్ ఆన్ టు దట్. వన్స్ ఈజ్ హియర్ మీరు ఇన్ పర్సన్ కలిసి ఆల్మోస్ట్ 3 days అవుతుంది మేము వచ్చి కూడా. మీరు మాట్లాడిస్తానన్నారు. మండే రోజు వచ్చారు. అవును, ఇవాళ బుధవారం. అవును. వచ్చినప్పుడు మాట్లాడించే బాధ్యత నాది. వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వస్తారు? నేనే సార్ అడుగుతున్నా. అక్కడే వన్స్ డోంట్ యూ కాల్, నాకు నెంబర్ ఇవ్వండి, మాట్లాడతాను. నేను మాట్లాడిస్తానని చెప్పాను సార్. నాకు మా నెంబర్ ఇవ్వండి, వచ్చినప్పుడు మాట్లాడతాను. సార్ ఇక్కడ సార్ ఆల్రెడీ 5 చచ్చిపోయారు సార్, ఇంకెంత మంది చచ్చిపోవాలి మీ ఖాతాలోకి? ఇంకెంత డెత్ కౌంట్ కావాలి మీకు? సార్ ప్లీజ్ అండర్స్టాండ్. కొంచెం మీరు ఓపిక పడితే నేను హోప్ యు మాట్లాడిస్తాను. అండర్స్టాండ్ టు. మీ నంబర్ ఇచ్చాలండి. హోప్ యు అండర్స్టాండ్. మీ నంబర్ ఇచ్చాలండి. నేను ఏమంటా, మీ పేరు? నేను నంబర్ ఇచ్చాను. పేరు? నా పేరు ఏదో అండి, అన్ని కాదు కానీ మీ పేరు విఎస్ఎన్ రాజు సరే. గారు. నేనేమంటున్నా, మీరు ఈ డెత్ కౌంట్ లో మీకు సంబంధించిన కుటుంబాలు లేకపోతే మీ పిల్లలు ఉంటే ఇట్లాగే మాట్లాడతారా సార్ మీరు? సిఇఓ సార్ ఇస్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ ఆల్ దిస్. ఎప్పుడు ఆయన ఇక్కడ గ్లోబరీనా జరిగినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతారు ఆయన? సార్ ఆయనే రైట్ పర్సన్. మీ అన్ని విషయాలు మాట్లాడతారు. ఆయన రైట్ పర్సన్. ఆయన వస్తున్నారు, ఇక్కడ లేరండి. మేమేమన్నా లోపల ఆయన దూసుకొని కూర్చుని ఉంటారు. ఎప్పుడు వస్తారు? వచ్చినప్పుడు ఎక్కడ నేను- ఉన్నారు ఆయన? ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ లో ఉన్నారండి? ట్రావెల్ అంటే ఎక్కడ? ఢిల్లీలోనే ఉంటారు కదా. ఢిల్లీలో మాకు చెప్పండి, పర్లేదు. ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి, మేము రిపోర్ట్ పంపిస్తాం అక్కడికి. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయనకి. మీరు మీరు వచ్చినాక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయనకి. మీరు ఆయన వచ్చినాక మాట్లాడించే బాధ్యత నాది సార్. వచ్చినాక ఏంటండి, రోజు పిల్లలు చచ్చిపోతున్నారు, వచ్చేంత వరకు ఇంకా చచ్చిపోతే ఎట్లా మరి? సార్, కారణం నేను ఈ విషయాలు ఏ కమెంట్ చేయడానికి లేదు, నాకు తెలియదు కూడా ఈ సబ్జెక్ట్. వి నీడ్ టు వెయిట్. మీరెందుకు డిఫెండ్ చేస్తున్నారు? Sir, we need ఒక to- కిల్లర్ ని మీరెందుకు డిఫెండ్ చేస్తున్నారు? మీరు ఎంప్లాయీ కదా, మీరు Sir, ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? సార్ ప్లీజ్ హోల్డ్ ఆన్.
కొంచెం ఓపిక పట్టండి, సార్ వచ్చినాక మాట్లాడిస్తాను. నేను ఓపిక పడతానండి, కానీ విద్యార్థులు ఓపిక పట్టలేరు కదా. వాళ్ళు ఫెయిల్ అయినటువంటి బాధలో, వాళ్ళకు తక్కువ వచ్చిన మార్కు కొంచెం బాధలో ఓపిక వాళ్ళు పడదాం చచ్చిపోతున్నారు. సార్. ఆయన రానియండి సార్, ఆయన వచ్చినాక కమెంట్స్ అన్నిటికీ ఆయన నేను ఓపిక పడతాను, మీరు ఓపిక పడతారు. యాజ్ ఎంప్లాయీగా స్టూడెంట్ కిల్లర్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఓపిక పట్టొచ్చు. రాంగ్ వర్డ్స్ వాడుతున్నాం మనము. డెఫినెట్ గా తెలంగాణలో 29 స్టూడెంట్స్ చచ్చిపోయారు. దట్స్ ఓన్లీ కిల్లర్స్ ఆర్గనైజేషన్ గ్లోబరీనా నుంచి. సార్ మీరు ఏదన్నా మాట్లాడినా రేపు అన్నిటికీ ఆయనే ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరా మరి ఎట్లా? ఇప్పుడు నాకు రెస్పాన్సిబుల్ ఎవరు ఒకరు విఎస్ఎన్ మాట్లాడాలి. రాజు గారు వచ్చిందా కాగండి. ఎప్పుడు వస్తారు ఆయన? ఆయన 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 ఎంజాయ్ చేసి ఆయన రిఫ్రెష్మెంట్ అన్న అయిపోయిన తర్వాత సార్ మీరు రాకపోతే ఏది ఎట్లాగా? మాట్లాడినా ఎట్లా మాట్లాడినా ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్. ఎప్పుడు ఆయన వచ్చిన మీరు మాట్లాడించిన ఆయనతో మాట్లాడతాను. నేను ఆయన వచ్చినాకే మాట్లాడిస్తాను. మీరు మీరు ఒకసారి మీ కెపాసిటీ అన్నారు కదా ఇందాక అడిగిన పేరెంట్ కూడా, ఒకసారి మీ కెపాసిటీ చూద్దాం. మీ ఆఫీస్ ఏంటి, మీ సార్ కెపాసిటీ మీరు కొంచెం వెయిట్ చేయాలి సార్ ఆయన కోసం. నేను వెయిట్ చేస్తా అంటున్నా, కానీ పబ్లిక్ వెయిట్ చేయలేరు కదా. మీ కెపాసిటీ ఏంటి, మీ క్రెడిబిలిటీ ఏంటి సార్, క్వశ్చన్ ఆయన చేస్తున్నారు. వచ్చినాక మాట్లాడదాం సార్. మీరు ఏమనుకో ఇది ఒకటే ఆన్సర్ చెప్పారా మీకు అందరికి? ప్రస్తుతానికి నేను అంతకంటే కమెంట్ చేయలేదు, ఎందుకంటే అన్నిటికీ ఆయనే ఆన్సర్. మీ కెపబిలిటీ చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి కూడా. దాన్ని ఒకసారి కెమెరా తీసుకునేటండి. మీరు చేసింది రైట్ పద్ధతా? సార్ ఇది ఇట్లా మీరు చేసింది కరెక్టా? రైట్. ఇది కంప్లీట్ సెంట్రల్ లాక్. ఈ లాక్ సిస్టమ్ ఏదో, ఇంత ఇంక్రిప్షన్ ఏదో మీరు విద్యార్థుల తలరాతల మీద పెట్టినా బాగుండేది కదా. ఇంత ఇంత ఇన్క్రిప్షన్ ఏదో ఇది చూడండి, లాక్ సిస్టమ్ లోపలికి పోనీకు లేదు. ఇది లాక్ సిస్టమ్, ఇంత లాక్ సిస్టమ్. ఇది నలుగురు స్టాఫ్ ఉన్నారు నాకు తెలిసి లోపల. చూడండి ఇంత ఎన్క్రిప్షన్, ఇంత ఇంత పర్ఫెక్ట్ గా లాక్ సిస్టమ్ అనేది విద్యార్థుల భవిష్యత్తులో వీళ్ళంతా పకడ్బందీగా పెట్టుకుంటే బాగుండేది. రైట్. ఇది ఒకసారి లోపల రండి. సో బయట నుంచి 4 సిస్టమ్లు అంతే నాకు తెలిసి. ఈ ఆఫీస్ మొత్తం మీదేనా నాగరత్నం గారు? రైట్. చూడండి లోపల 4 సిస్టమ్లు మహా అయితే 4 సిస్టమ్స్ ఉన్నాయి. వెనకాల చూస్తే ఏదో నార్మల్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని ఏదో పిల్లలు పార్టీ చేసుకున్నట్టుగా ఉంది మొత్తం అంతా. స్టాఫ్ కూడా పెద్ద ఏం కనిపించట్లేదు, ఒకరే సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు. మొత్తం కంప్లీట్ లాక్డ్. ఇది ఒకటేనా గేట్ ఎంట్రన్స్ ఇది? సో కంప్లీట్ లాక్. లోపల సిస్టమ్స్ అన్ని కూడా 4-5 సిస్టమ్స్, అంతకు మించి ఏమీ లేవు. ఇలాంటి అన్ఎలిజిబుల్, క్రెడిబిలిటీ లేని సంస్థ. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ మేము చూసాం కాబట్టి. కేవలం గ్లోబరీనా అనే పేరుతోని పేరును మార్చుకుని అక్కడ మళ్ళీ సిబిఎస్ఈ కరెక్షన్కి పోయారు అంతే. ఎంత దరిద్రం అంటే, నిజంగానే ఒక స్కాన్ చేశారనుకోండి, ఓ స్కాన్ చేసిన డాక్యుమెంట్ని వాళ్ళు ఎట్లా పంపించాలి పిల్లలకి? రివాల్యుయేషన్ కోసం వచ్చిన పిల్లాడికి ఎట్లా పంపిస్తారు? స్కాన్ చేసి ఓ స్కానర్ ఉపయోగిస్తారు, ఫోటోలు తీసి పంపిస్తున్నారు. ఆ పక్కన స్పేసెస్ ఇందాక మీకు చూపించాను, పక్కన స్పేసెస్ అవన్నీ కూడా. పక్కన వెనకాల ఏదో ఫ్యామిలీ కూడా ఉన్నట్టుంది. ఇంత పెద్ద ఆఫీస్ అంటున్నారు. ఇది హెడ్ ఆఫీస్, కోఎడ్యుటెక్ హెడ్ ఆఫీస్. ఇది ఫ్యామిలీస్ ఉన్నాయి వెనకాల. సో ఎవరైతే హూ ఆర్ రెస్పాన్సిబుల్, హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, చూడండి ఒకసారి మీరు ఇచ్చినటువంటి సంస్థ ఏందనేది. వెనకాల మొత్తం ఫ్యామిలీస్. మీ పేరు? వాచ్మెన్ కుటుంబం. ఇది కోఎడ్యుటెక్ మెయిన్ బ్రాంచ్ ఆఫీసు. సో వెనకాల ఫ్యామిలీ. ఇక్కడ నుంచే అంతమంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తును తీసుకొచ్చింది. ఇంతే. ఈ ఆఫీస్ కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రం, వెనకాల మొత్తం ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు లెట్ దెమ్. రైట్. సో ఇంకా ఇటువైపు చూస్తే ఇది వాళ్ళ ఆఫీస్. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అంతే. గ్రౌండ్ ఫ్లోర్ కూడా హాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇటు వెనకాల వైపు నుంచి ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి. పైన మొత్తం వాళ్ళంతా ఆఫీసులు. 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కదా. మీ ఆఫీసే కదా ఇది, చూపించొద్దా? అంటే ఎడ్యుటెక్ అనేటువంటి కోయంట్ ఎడ్యుటెక్ మాట్లాడిస్తారా విఎస్ఎన్ రాజు గారితో? ఇది మీ ఇల్లు అంటే ఇది 18 lakhs 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఇది ఆఫీస్. ఇది ఆఫీస్. ఇది అంటే మా ఇంట్లో ఇప్పటికి దూరలేదు అనుకుంటున్నారా మీరు? 29 మంది విద్యార్థుల బలం మరణం రోజే తెలంగాణ ఇంట్లో దూరిరు మీరు. ఇప్పుడు 18 లక్షల మళ్ళీ ఇంట్లో దూరిరు మీరు. 18 లక్షల కుటుంబాల్లో ఇంట్లో దూరిరు మీరు. మీరు మాట్లాడేది కరెక్టా? మీరు మాట్లాడేది కరెక్టా? ఎవరు కన్సర్న్డ్? ఎవరు కన్సర్న్ పర్సన్? ఎవరు వస్తారు కన్సర్న్ పర్సన్? ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. వేదాంత శ్రీవాస్తవ్ అనేటువంటి ఒక విద్యార్థి ఫస్ట్ తనకి ఇన్ని తక్కువ మార్కులు రావు, నా పేపర్ రివాల్యుయేషన్ నాకు పంపించండి అన్నప్పుడు ఆ విద్యార్థికి వచ్చిన పేపర్ చూసి షాక్ అయ్యింది ఆయన. ఆ విద్యార్థికి ఏమొచ్చింది?
తను రాసిన పేపర్ కాదు, ఇంకెవరో రాసిన పేపర్ ఈ విద్యార్థికి పంపించారు. ఈ విద్యార్థికి వేరే వాళ్ళు రాసిన పేపర్ను పంపించారు. లేదు మీరు వచ్చినాక మాట్లాడేమండి సార్. నేను ఏమంటున్నాను, ఈ స్టూడెంట్స్ డెత్స్ లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంటి ఇప్పుడు ఏమైతుంది, మీకున్న ప్రాబ్లం ఏంటి? మా వాయిస్ ఇట్లా వస్తుంది గట్టిగా, అంటే ఇట్లాగా వస్తుంది. అంటే ఆవేదనతో ఉందాం కాబట్టి తెలంగాణ బిహాఫ్ ఆఫ్ 18 lakh స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పర్లేదు, ఆయనతో మాట్లాడించమంటున్నా కదా. నా రిక్వెస్ట్ ఒకటి, మాట్లాడించండి మీరు. కొంచెం ఓపిక పట్టండి సార్, ఆయన వచ్చేదాకా వెయిట్ చేయండి. నాకు నెంబర్ ఇవ్వండి కనీసం. నేను ఇస్తాను సార్, ఆయనతో మాట్లాడినాక నేను టైం కూడా తీసుకొని మీ టైం ఇస్తాను, మిమ్మల్ని మాట్లాడించే బాధ్యత నాది. మీరు ఏ రెస్పాన్సిబుల్ ఇక్కడ? మీరు నేను ఏదన్నా కానీ అవన్నీ వద్దు సార్. మీరు ఏ స్టాండర్డ్ తెలియదు ఎట్లా చెప్పాలి? మీరు ఏ స్టాండర్డ్ కొంచెం వెయిట్ చేయాలి సార్, చెప్పండి. అందుకంటే మించి నేను మీ స్టాండర్డ్ ఏంటి ఇక్కడ? మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు? ఎట్లా మిమ్మల్ని బిలీవ్ చేయాలి? ఈ టాపిక్ లో నాకు కాదు ఆన్సర్ చేయాల్సింది. రిక్వెస్ట్ ఏంటంటే నాకు కాదు ఆన్సర్ చేయాల్సింది, మీరు అడిగే స్టూడెంట్స్ కి ఆన్సర్ చేయమని. రైట్ పర్సన్ ఆయన, ఎందుకంటే మించి నేను ఇంకేం కమెంట్ చేయలేదు. మీ డెసిగ్నేషన్ ఇక్కడ, డెసిగ్నేషన్ ఇక్కడ హౌ కెన్ ఐ బిలీవ్? ఒక కింది స్థాయి ఉద్యోగి మాట్లాడిన దాంట్లో మీ పేరు చెప్పడానికి, మీ పేరు చెప్పండి అట్లీస్ట్. పేర్లు అవన్నీ వద్దు సార్, మీకు మాట్లాడే మీరు పేరు చెప్పడానికి మీరు ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని ఎట్లా బిలీవ్ చేస్తామండి? ఎప్పుడు వస్తారు పోనీ అదేనే చెప్పండి. 1-2 days లో వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తానని మీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మొన్నే చెప్పాను. వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తామన్నా నంబర్ కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలా? ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలా? టైం తీసుకొని మాట్లాడిస్తాను. ఎప్పుడు? 18 లక్షలు ఆల్రెడీ 5 చనిపోయారు. 5 ఆల్రెడీ చనిపోయారు. వాళ్ళు ఇంకా ట్రావెలింగ్ లో ఉన్నాడని, ఢిల్లీలో ఉన్నాడని ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలా? ఇది ఆఫీస్ అంతే, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత పక్కడబంది లాక్ సిస్టమ్ పెట్టుకొని 4 సిస్టమ్స్. ఒకసారి ఇటు రండి. మేబీ పేపర్స్ అనుకుంటా, విద్యార్థుల పేపర్స్ అనుకుంటా. ఒకసారి ఆయన తీసి పంచింగ్ ఏదో చేస్తున్నట్టున్నారా? ఏ పేపర్స్ తెలీదు. దాన్ని ఒకసారి జూమ్ చేసుకోవాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు లోపలికి అలౌ చేస్తలేరు, కన్సర్న్ పర్సన్ లేరు, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎట్లా తెలుస్తుంది? మీరు మాట్లాడేది కరెక్టా? ఇంకెంతమంది చనిపోవాలి? ఎప్పుడు మాట్లాడిస్తారు? ఇంకా ఆ లోపు ఎంతమంది చనిపోవాలి? విల్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడు అదే అడుగుతున్నాను నేను. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఈ ఇష్యూ రైజ్ అయింది, స్టార్ట్ అయింది ఎప్పుడు? ఏం లేదు, ఏముంది లోపల చూపించిన. 4 సిస్టమ్స్ ఉన్నాయి, 4 సిస్టమ్స్ ఉన్నాయి అంతే. 4 సిస్టమ్స్ ఉన్నాయి, కొంత 4 స్టాఫ్ ఉన్నారు అంతే. సో సమ్మన్ ఈస్ కమింగ్, ఎవరు వస్తున్నారు. ఏం క్వాలిఫైడ్ ఇక్కడ డైరెక్ట్ గా అప్పుడు గ్లోబరినా అనేటువంటి సంస్థ అప్పుడే 3 members కమిటీ వేసింది. బిట్ హైదరాబాద్, ఐఐటి సంగారెడ్డి వీళ్ళందరితో కమిటీ వేసినప్పుడు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, అన్ఎలిజిబుల్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా హెచ్ఆర్డి ఎప్పుడైతే ఈ సిబిఎస్ఈడి కోఎడ్యుటెక్ ఇచ్చిందో అప్పుడు రూల్స్ చేంజ్ చేశారు. ఏం రూల్స్ తెలుసా? ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నాం? నేను మీతో అంటలేదు సార్, అడ్డగోలుగా అంటలేదు. ఎవల్యూషన్ జరిగేదంతా ఢిల్లీ చేస్తుంది సార్, దాని గురించి సార్ వెళ్ళింది చూడడానికి. మనం మాట్లాడతానికి మీ పేరు కూడా చెప్పడానికి మీరు ఒప్పుకోవట్లేదు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మీ వర్డ్స్ ని? మేము ఏం ఆగుదాం సార్? విద్యార్థులు చనిపోతుంటే ఆగుదామంటారు. ఆయన చూపించండి, ఆయన ఆగుదామంటున్నారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు సార్? అది ఎప్పుడు వస్తారు మీ సార్? ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఎక్కడ ఆయన ఐ డోంట్ వాంట్ టు టెల్ దోస్ వర్డ్స్. ఎక్కడ చేస్తున్నాడు ఆయన? ఎక్కడ ఏ గుహలో దాక్కున్నాడు? అండర్ గ్రౌండ్ పోయిండా? అట్లీస్ట్ 1 question ఫ్రమ్ ది మీడియా. కొంచెం అర్థం చేసుకోండి. రైట్ పర్సన్. ఏం అర్థం చేసుకోవాలి? మీరు అర్థం చేసుకున్నారా? తెలంగాణలో 29 మంది చనిపోయినప్పుడు అర్థం చేసుకున్నారా? I request you అట్లీస్ట్ డూ ఆన్సర్. I request you. 5 members ఆల్రెడీ చనిపోయారు విద్యార్థులు. గతంలో 29 members. యు ఆర్ స్టిల్ ఆయన రావట్లేదు, ఆయనే మాట్లాడతారు. హౌ కెన్ వి లిసన్ టు దోస్ వర్డ్స్? ఏం సార్ మళ్ళీ మీరు ఓపిక అంటున్నారు? నేను ఓపిక పడతా. ఆ లోపు చనిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను ఓపిక పడతాను సార్, బట్ ఆ లోపు ఏదైనా జరిగితే యూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అదొకటే ఆన్సర్, మీ దగ్గర ఏం లేదా? లివ్ ఇట్ దట్. సో ఇక్కడ జరుగుతుంది ఒకటే సెక్యూరిటీ స్టాఫ్. మీరు ఒక్కరేనా మొత్తం కంట్రోల్? ఈ సెక్యూరిటీ స్టాఫ్ మీరు ఒకరే ఉంటారా? ఒకరే. ఎంతమంది స్టాఫ్ ఉంటారు లోపల? నాకు ఐడియా లేదండి. మీకేం ఐడియా లేదు? మాకు ఐడియా.
ఇవి మొన్న ఆటోలో తీసుకెళ్తున్నారు కొన్ని కాటన్ బాక్సులు పేపర్స్, అవన్నీ ఏం పేపర్స్ అన్నట్టు అవి? లేదు ఏం లేదు, మేము చూసాం, మా దాంట్లో రికార్డ్ ఉంది, అది వీడియో ఉంది. ఆటోలో తీసుకెళ్తున్న వితౌట్ సెక్యూరిటీ ఏం పేపర్స్ అవి? ఏముండదు మాకు పేపర్స్ అని ఏముండదు. ఇక్కడ ఏం నడుస్తుంది మరి? ఇక్కడ ఏం నడుస్తుంది లోపల? ఊర్లో ఐటీ కంపెనీ అంతే, ఇదేం లేదు. ఇది IT కంపెనీ? అంతే, ఏం లేదు, ఇది అంతే. ఇది ఐటీ కంపెనీ వాళ్ళు చెప్తున్నమాట. సో ఐల్ బి వెయిటింగ్. ఇంకా నేను నీకు పేరు తెలిసి చెప్పలేదు మీరు. సార్, ఐ రిక్వెస్ట్ యూ, కన్సర్న్ పర్సన్ ఎవరు మాట్లాడించండి ప్లీజ్. లేదు ఆ లోపుగా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా వీల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని అంటే, విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంటే ఐ యాక్సెప్ట్ యువర్ వర్డ్స్. లేదు అంటే ఆ కన్సర్న్ పర్సన్ తో మాట్లాడించండి. ఆయన ఎక్కడున్నా పర్లేదు, ప్రపంచం మీద ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిస్తాం ఆయనతో. అమెరికాలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, ఆయన గుహలో దాక్కున్నారా? ఎప్పుడు వస్తారండి? ఇంత ఇష్యూ జరుగుతోంది, ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు నో మీడియా క్వశ్చన్ ఎట్ ఆల్. ఎక్కడ కూడా ఆయన ఆన్సర్ చేసిన దాఖలాలు లేవు. కెపాసిటీ అండ్ క్రెడిబిలిటీ అని ఒక అడుగుతున్నారు ఒక ఆవిడ. ఏం చెప్తారు? మీ కెపాసిటీ అండ్ క్రెడిబిలిటీ ఏంటి? నో కమెంట్ సార్, వెయిట్ చేద్దాం సార్. మీ సెక్యూరిటీ సిస్టమ్ ఏదండి? ఇదా మీరు ఇంత పెద్ద హెడ్ ఆఫీసా? దేశం మొత్తం విద్యార్థులు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు కొన్ని లక్షల ఫీజులు పెట్టి, హైదరాబాద్లో సిబిఎస్ఈ ఫీజు ఎంత ఉంది విద్యార్థులకి? లక్షలు. ఆ లక్షలు పెట్టి చదువుకొని ఎగ్జాములు రాసి వీళ్ళ చేతికి ఇస్తే వీళ్ళు పరమ దరిద్రంగా కరెక్షన్ చేసి ఒకరి పేపర్ ఇంకొకరికి మార్చేయడం ఎంత బ్లండర్ అంటే మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. జనరల్గా మీరు ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లాంటి ప్రింట్ తీసుకొని స్కాన్ తీసుకుంటేనే ఎంతో పకడ్బందీగా చేసేటువంటి సిస్టంలో వీళ్ళు ఇంత పెద్ద కంపెనీ పెట్టుకున్నాం, చాలా పెద్ద కంపెనీ, తోప్తురుం కంపెనీ అని చెప్తున్నటువంటి కోఎడ్యుటెక్. ఇక్కడ వీళ్ళు స్కాన్ చేసి పంపించలే. ఈ ప్రింట్ చూడండి, నేను ఒక విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తో పెట్టినటువంటి ఆ ఫస్ట్ స్టూడెంట్ పెట్టిన మీకు ప్రింట్ చూపిస్తున్నా. ఇది కరెక్ట్ యాక్చువల్ పేపర్, రైట్? కానీ ఇది ఏమైంది, ఫోటో తీసి పంపించడం మూలంగా ఎక్స్ట్రా స్పేస్ వచ్చినాయి పైన కింద. ఇది స్కాన్డ్ డాక్యుమెంట్ కాదు, ఇది స్కాన్డ్ డాక్యుమెంట్ కాదు, పైన కింద సైడ్కి స్పేస్ వచ్చినాయి. అంత బ్లండర్. ఇది ఒకటే కాదు, ఆయన పెట్టిన పేపర్లో ఏకంగా పేర్లే మార్చేసిర్రు. ఈ అబ్బాయి రాసిన ఎగ్జామ్ పేపర్కి నాకు వచ్చిన మార్కులు తప్పవి, నేను చాలా బాగా రాశానంటే లేదు లేదు అని చెప్పి పంపించిన ఆ రికార్డులో, ఆ పేపర్స్లో ఆయన పేపరే రాలేదు. సో బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను ఎప్పుడు బయటికి వెళ్తానా, ఆ డోర్ మళ్ళీ వేసుకొని పకడ్బందీగా లాక్ వేసుకుందామా అని చూస్తున్నారు బయటికి వెళ్ళి వాళ్ళు. మినిమం సెక్యూరిటీ లేదు కదా. డైరెక్ట్గా నేను ఇంకా చాలామంది, ఒక సార్థక్ అనే అబ్బాయి ఆయన తీసిన డేటా చూస్తే డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి సిబిఎస్ఈ నుంచి ఆ క్లౌడ్ నుంచి ఎవరి డీటెయిల్స్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని కూడా మినిమం పాస్వర్డ్ కూడా పెట్టలేదు వీళ్ళు. అటువంటి ఒక సాఫ్ట్వేర్ వీళ్ళ కోసం రూల్స్ చేంజ్ చేశారు. ఏం రూల్స్ చేంజ్ అయినాయి? బ్లాక్ లిస్ట్లో ఉంటే, గతంలో ఉన్న బ్లాక్ లిస్ట్ కాదు, 1 year వరకు బ్లాక్ లిస్ట్లో, ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో లేకపోతే సరిపోతుంది, వాళ్ళకి టెండర్ ఇచ్చేయచ్చు. పెద్ద పెద్ద సంస్థలకు కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నవి ఎక్కువ కరెక్షన్ చేసిన పర్లేదు వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వీళ్ళ కోసమే మార్చి వీళ్ళకి టెండర్ కేటాయించారు. కొన్ని కోట్ల రూపాయల టెండర్ ఇది. ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ కనుక ఒక పేపర్ కరెక్షన్ చేసి దాంట్లో కరెక్షన్ చేసిన తర్వాత విద్యార్థి కనుక దాన్ని తప్పని రాంగ్ క్లెయిమ్ చేస్తే దీనికి ఫైన్ కూడా వేయాల్సి వస్తుంది. ఎవరికి? ఆ సంస్థకు ఫైన్ వేయాలి. ఎంత? ఆ ఫైన్ శాతాన్ని కూడా తగ్గించారు. నేను వచ్చిన మానానికి వస్తూనే ఉన్నా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇది ఆఫీస్ అని చూపించినా, కానీ నో కన్సర్న్ ఆఫీసర్ ఇక్కడ ఎవరు కూడా లేరు, మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. సిబిఎస్ఈలో ఇప్పటికి విద్యార్థి 5 చనిపోయారు. గతంలో తెలంగాణలో గ్లోబరిన్ అనే పేరుతోని అప్పటి వరకు మంచిగా హాయిగా ఉండే 2017 వరకు, 2017 వరకు సిజీజీ అండ్ ఇంకో కంపెనీ మ్యాగ్నెటెక్ అనేటువంటి ఇంకో కంపెనీ రెండు కలిసి ఒకరు కరెక్షన్ అండ్ మెమో సంబంధించిన బాధ్యతలు తీసుకుంటే, ఇంకొకరు మెయింటెనెన్స్ అండ్ అడ్మిషన్ తీసుకుంటే అప్పటి వరకు హాయిగా ఉండేది. ఆ తర్వాతనే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకమే ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఇంకేదో కంపెనీ కూడా ఉంది, చారీస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, రియల్ ఎస్టేట్ కంపెనీయా? ఇదే కోఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఇదే, సిఐ చారీస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇక్కడేనా? అంటే ఈ ఒక్క బిల్డింగ్లో, ఈ ఒక్క ఫ్లోర్లో ఎన్ని ఆఫీసులు నడుస్తున్నాయి? వెనకాల ఫ్యామిలీ మీరు చూసిరు. సో నథింగ్. మనం రాగానే ఈ సిస్టమ్ దగ్గర నుంచి స్టాఫ్ కూడా లేపేసి, సిస్టమ్ దగ్గర కూడా స్టాఫ్ లేరు, ఎవరో కొంతమంది అక్కడ కనిపిస్తున్నారు. ఏదో మనం షార్ట్ ఫిల్మ్లు లేకపోతే సినిమాలు తీయడానికి ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుని అందులో షూట్ చేసినట్టుగా ఉంది మొత్తం ఇదంతా. నథింగ్. ఇక్కడ ఏమీ లేదు. ఇంత పెద్ద సంస్థ అని చెప్పుకుంటున్నారు కదా, 18 లక్షల మంది విద్యార్థుల కరెక్షన్ చేసిరు కదా. సరే, మాకు లోపలికి అలో ఉందా లేదా చూపిస్తారా లేదా? మీ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ అనేది ఇండియా వాంట్స్ టు నో. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ టు. చూపిస్తారా ఏదైనా మీ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఏంటి అనేది? మీరు ఏం చెప్తారు కరెక్ట్గా చెప్పండి. పోనీ
మీరెందుకు సీరియస్ అవుతున్నారండి? నాకు తెలియదు అదే అంటున్నా. మీరెందుకు సీరియస్ అవుతున్నారు? మీరెందుకు నేను ప్రాబ్లం serious అవ్వట్లేదు సార్, మీరు ఇంకోలా అనుకోండి. నేను మీకు serious పర్సనల్ ఎందుకు అవుతున్నా. అవుతున్నారు? నేనేం అవ్వట్లేదు సార్, మనోజ్ You're just గారు. an employee కదా ఇక్కడ. నేను మీతో employee నా సార్. ఇష్యూ కాదు. మీతో నా ఇష్యూ కాదు. మీరు సాలరీ తీసుకొని పని చేస్తారు అంతే. మీతో నా ఇష్యూ కాదు. మీరు అంతే నేను అంతే. అవును. మనం బట్ మీరు కన్సర్న్ ఆఫీసర్ కాదు కదా. మీరు కన్సర్న్ ఆఫీసర్ కాదు కదా. రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడిస్తారండి. వస్తారండి? అదే సార్ అంటున్నా. వచ్చినప్పుడు చేస్తానని మీ వాళ్ళు చనిపోతున్నారండి commit పిల్లలు. చేస్తారు. అలా పిల్లలు అలా చనిపోతున్నారండి. కాదు, పర్సన్ రానియండి, మాట్లాడిస్తాను నేను ప్రామిస్ చేశాను. నేనే మాట్లాడాను ఆ మీరు రోజు ఎంతసేపు కూడా. మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను దానికోసం. ఎంతసేపు వరకు వస్తారో మీరు మాట్లాడించండి. మాట్లాడిస్తా. నేను ఇన్ పర్సన్ వచ్చినప్పుడు ఇది ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది ఇంతేనా ఆఫీస్ అంతా? ఎంత హై సెక్యూర్డ్గా ఉండాలి, ఎంత డేటా ఉంటుంది మీ దగ్గర. హెడ్ ఆఫీస్, ఇది హెడ్ ఆఫీస్. ఎంత హై అండ్ ఎన్క్రిప్టెడ్గా ఉండాలి. ఎన్క్రిప్టెడ్గా ఉంది. ఇగో లోపలికి వెళ్ళనివ్వకుండా, ఎవరు అలో చేయనివ్వకుండా ఒక లాక్ సిస్టమ్ అయితే ఉంది. అంతవరకు ఓకే, నథింగ్, ఏమీ లేదు. ఇక ఐల్ బి వెయిటింగ్. వాళ్ళు నాకు పేరు చెప్పడానికి నిరాకరిస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. చూద్దాం వాళ్ళు ఎంత టైం వరకు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు అనేది. బికాజ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎ బిగ్ ఇష్యూ కదా. కనీసం వాళ్ళు లోపల కూర్చోడానికి వాళ్ళు అలో చేయట్లేదు. బయట కూర్చోమన్నారు. అక్కడ సెక్యూరిటీ స్టాఫ్కి వేసిన ఆ చైర్స్లోనే కూర్చోవాలంటున్నారు. చూద్దాం, ఐల్ బి వెయిటింగ్. సో ఇంకా ఇక్కడికి ఎంత పెద్ద ఇష్యూ అవుతుందనంటే, ఒక సెక్యూరిటీ స్టాఫ్తో ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేయగలుగుతారా? సార్థక్ అనే ఒక స్టూడెంట్ పెట్టిన ఒక మెసేజ్ ట్విట్టర్లో, క్లౌడ్లో నుంచి వేరే ఒక ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. అంటే దానికి కూడా పాస్వర్డ్ హోల్డ్ చేయలేకపోయారంటే, నేను ఎడ్యుకేషన్ కమిటీ దగ్గర కూడా వెళ్ళి ఆయన హాజరైండు. పార్లమెంట్లోకి వెళ్ళి ఆయన హాజరైండు. అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. చలో, ఐ విల్ బి వెయిటింగ్. సో ఒక్కసారి ఆ ఫొటోస్ చూపిస్తాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలంగాణలో 2019లో ఎంతమంది చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేది, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ కరెక్షన్. ఈ 3 men కమిటీ తేల్చింది. 3 members కమిటీ, వాళ్ళంతా విద్యార్థులు. 29 మంది విద్యార్థులు. నో రెస్పాన్స్ ఎట్ ఆల్. చూద్దాం. మీరు మాట్లాడించండి, పర్లేదు సార్. ఆయన ఎవరుంటే ఆయనతో మాట్లాడించండి. బికాస్ ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ ఇది. ఇప్పుడు సమ్మన్ హ్యాస్ టు టాక్ కదా. ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాయాకష్టం చేసి లక్షల కొద్ది ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ కరెక్షన్స్తో మీరు చేసే ఇబ్బంది. విద్యార్థి నిన్న బానోత్ నవీన్, నర్సంపేట నియోజకవర్గం, 2019లో రిజల్ట్స్ ఆయనకి. పాసిబుల్ ఒకసారి జూమ్ చేసుకుంటున్నాను. ఆ అబ్బాయికి 0 కనీసం ఏం రాయకపోయినా, కనీసం ఆ పేపర్ క్వశ్చన్ పేపర్ యాజ్ టీజ్గా మళ్ళీ ఫిల్ చేసినా కూడా 1 మార్క్ అయినా వస్తుంది కదా. 0 ఇదా మీరు చేసిన కరెక్షన్? ఆల్రెడీ కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. గ్లోబల్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయి పేరు మార్చుకొని కోయంబత్తూర్ మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. తెలంగాణలో 29 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి నరకం ఇది. లోపల నరకం అంతా మళ్ళీ ఇప్పుడు సిబిఎస్ఈ పేరుతో నేషనల్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ కరెక్షన్ చేస్తామని కోట్ల రూపాయలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేను కాంట్రాక్ట్ సంబంధించి టెండరింగ్ సంబంధించి ప్రక్రియ కూడా, టీసీఎస్ అనే కంపెనీ దీనిలో టెండరింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే 951 crores టెండరింగ్ వేసిందంటే, ఇది ఎవరు చెప్పింది కాదు, ఆన్ రికార్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాని మీద. 951 crores టీసీఎస్ కంపెనీ వేస్తే వీళ్ళు వేసిన టెండరింగ్ ఎంత అనంటే 556 కోట్ల రూపాయలు తక్కువగా వేసి టెండరింగ్ దక్కించుకున్నారు. వీళ్ళ కోసమే రూల్స్ చేంజ్ చేసి, వీళ్ళ ఇంత తక్కువగా ఏం లేరు కదా. ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళు ఉంటేనే ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువగా టెక్నాలజీ వాడి ఎక్కువ సాఫ్ట్వేర్తో దీన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవా మీరు చేసే కరెక్షన్లు? డెఫినెట్గా ఒక మనిషిని హతమారిస్తే, ఒక మనిషిని చంపేస్తే ఎటువంటి శిక్షలు అయితే పడతాయో, బహుశా ఈ కంపెనీ కూడా అటువంటి శిక్షలే పడాలేమో. కోఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ గ్లోబల్ రెండు ఒకటే. ఇక్కడ బ్లాక్ లిస్ట్లో పెడితే తీసుకెళ్ళి మళ్ళీ పేరు మార్చి అక్కడ సంపాదించారు. ఇక్కడ సరిపోతున్న దందా సరిపోలేదు అన్నట్టుగా అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా చేస్తున్నారు. ఐ విల్ బి వెయిటింగ్. నేను ఇక్కడ కూర్చున్న సెక్యూరిటీ స్టాఫ్ చేరిది, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు లేరు లోపల ఎవరు 4 స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు 2 హౌస్ కీపింగ్ స్టాఫ్ అయి ఉంటారు. ఎవరు లేరు లోపల స్టాఫ్ కూడా, 2 హౌస్ కీపింగ్ స్టాఫ్. బయటకు వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు నో వన్ టు టాక్, ఎవరు మాట్లాడడానికి లేరు. సో ఇది ఆఫీస్. ఐ విల్ బి వెయిటింగ్. ఆయన ఎవరు వస్తారంట. ఇక్కడే ఇంకేదో ఆఫీస్ కూడా ఉంది. ఈ చిన్న బిల్డింగ్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఓవైపు చారీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అది చూపించినాను ఒకసారి. అది తర్వాత బయట కోఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో వాళ్ళు ఏ టైం వరకు వస్తారో చూద్దాం. బికాజ్ ఇట్స్ బిగ్ హ్యాపెనింగ్ ఇష్యూ ఇది. ఇంత ఇష్యూ నడుస్తూ ఉంటే కనీసం రెస్పాన్స్, కనీసం
మనిషి అనే వాడికి ఒకటి మానవత్వం అని ఉంటుంది కదా, ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు నా కారణంగా అని చెప్పి. ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ చేంజ్ చేసి, లేదు ఎవరైనా వస్తే మీరు ఇక్కడే కూర్చోబెడతారా? గెస్ట్ వస్తే ఇక్కడ బయటే కూర్చుంటారా సెక్యూరిటీ స్టాఫ్గా? మీ పక్కనే కూర్చుంటారా? అంటే కూర్చోమన్నారు, ఇక్కడే కూర్చోవాలా? నో వన్, ఎవరు కూడా మాట్లాడి కనీసం రావడానికి కూడా లేదు. వాళ్ళు ఎప్పటి వరకు మాట్లాడతారో చూద్దాం. ఆల్రెడీ ఎవరు 5 విద్యార్థులు కూడా చనిపోయారంట. ఇట్స్ నేషనల్ ఇష్యూ హ్యాపెనింగ్. గవర్నమెంట్ హెచ్ఆర్డి మినిస్టర్ ఏమంటారు, జస్ట్ మాల్ ఫంక్షన్. నిన్న కేవలం రివాల్యుయేషన్ పెట్టుకోండి అని చెప్పినటువంటి 3 నిమిషాల్లోనే 12,50,000 మంది విద్యార్థులు వాళ్ళు రివాల్యుయేషన్ పెట్టుకున్నారంట. ఎంత హ్యాపెనింగ్ ఇష్యూ ఇది, ఎంత హ్యాపెనింగ్ ఇష్యూ ఇది. కనీసం ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయనటువంటి దద్దమ్మలతో కరెక్షన్ చేసింది. ఇదంతా ఓఎంఆర్ షీట్ కూడా ఫిల్ చేయలేదు. ఇదేంటి డైరెక్ట్గా తెలుసా కరెక్షన్ చేసింది పేపర్స్ అన్నీ కూడా? ఓ టీచర్, చదువుకున్న టీచర్ కాదు కరెక్షన్ చేసింది, డైరెక్ట్ ఆన్లైన్ కరెక్షన్ అంట. ఆన్లైన్ కరెక్షన్ చేస్తే ఈ విద్యార్థులకు వచ్చిన మార్క్స్ అన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్క్స్ వేసి, ఒక్కో దగ్గర రాసిన దగ్గర జనరల్గా మ్యాథమెటిక్స్ ఏముంటుంది, మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సొల్యూషన్స్లో డైరెక్ట్గా మ్యాథమెటిక్స్లో వన్స్ ఆన్సర్ వస్తే నార్మల్, ఎవరికైనా సేమ్ ఫుల్ మార్క్స్. కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మార్క్స్, పేపర్లే మార్చేసారు. ఫిజిక్స్ పేపర్ మార్చేసారు అబ్బాయిది ఇష్టం వచ్చినట్టుగా. కనీసం కరెక్ట్ స్కానింగ్ లేదు ఈ పేపర్. సైడ్కి స్పేసెస్ స్కాన్ చేసి ఇట్లా వస్తుంది ఆ స్పేసెస్. ఫోటోలు తీసి టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి ఫోటోలు తీసి పిల్లలకు పంపించమని చెప్తున్నారు. ఇష్టం ఉన్నట్టుగా. వీళ్ళ కారణంగా ఇక్కడ చనిపోవడమే కాదు, ఇలా ఆల్రెడీ 2 సిబిఎస్ఈ ఆఫీసర్లు కూడా, కన్సర్న్ ఆఫీసర్లు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు వీళ్ళ కారణంగా. నేను ఇంత కూర్చొని ఇంత రచ్చ చేస్తున్నా కనీసం ఎవరు బయటికి రావడం కూడా సిద్ధపడట్లేదు. ఎవరు బయటికి కనీసం రావడం కూడా సిద్ధపడట్లేదు. వచ్చిన వాళ్ళు బయట నిలిచిపోయారు. వాళ్ళు ఇది తప్పుడు వార్త అని అంటున్నారు. కన్సర్న్ ఆఫీసర్ లేరు అని అంటున్నారు. ఎప్పుడో సార్ కన్సర్న్ ఆఫీసర్. సో ఒక్కసారి నాకు ఆ విఎస్ఎన్ రాజు ఫోటో చూపిస్తారమ్మా, ఆ నరహంతకుడిని మీకు చూపిస్తాను నేను. అప్పుడు తెలంగాణలో ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ నుంచి బ్లాక్ లిస్ట్ పెట్టగానే వెళ్ళిపోయాడు ఎక్కడికో, పేరు మార్చి మళ్ళీ ఇదే దందా. అసలు ఇలాంటి కంపెనీ ఎట్లా ఇస్తారు మినిమం క్వాలిఫికేషన్ లేకుండా? బట్ ఒక్కసారి మీకు ఆ నరహంతకుడిని చూపించే ప్రయత్నం చేస్తా. ఈయనే ఆ విఎస్ఎన్ రాజు, ఈ స్టూడెంట్ కిల్లర్ ఈయనే. విఎస్ఎన్ రాజు అనే వ్యక్తి ఈయనే. రైట్. ఒక్కసారి నేను నిన్న ఆర్టీవీ స్టూడియోకి వచ్చినటువంటి బానోత్ నవీన్ తల్లి ఏమన్నదనంటే, అమ్మ ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఈడ మరణానికి కారణమైన వ్యక్తి పలానా వ్యక్తి అని అంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది. రైట్. ఒక్కసారి అంతా మాట్లాడతాను నేను ఆ తల్లితో కూడా. వెంకన్న గారు అని విజయ 2019లో ఆ తల్లిదండ్రులకు చెప్పకుండా కాయకష్టం చేసి మెళ్ళో ఉన్న పుస్తలు, కాలికున్న మెట్టెలు అన్ని అమ్మేసి ఆ కొడుకున్న ప్రైవేట్ కాలేజ్ చదివించింది. హలో వెంకన్న గారా? వెంకన్న గారా? వెంకన్న మాట్లాడేది? నేను మనోజ్ని మాట్లాడుతున్నా, ఆర్టీవీ నుంచి. నేను వచ్చారు కదా స్టూడియోకి. వెంకన్న గారు, ఇప్పుడు మీ నవీన్ మరణానికి కారణమైన ఆఫీస్ దగ్గరే ఉన్నా నేను. ఇక్కడ ఆఫీస్కి వచ్చిన అదే నేను ఇప్పుడు మీ నవీన్ చంపడానికి అంటే నవీన్ చనిపోవడానికి కారణమైన ఆఫీస్ ఉన్నది కదా, కరెక్షన్ చేసిన ఆఫీసు, ఆడికి వచ్చిన. ఉన్నారా విజయ్ గారు? ఉన్నారా విజయ్ గారు ఉన్నారా? నవీన్ వాళ్ళ అమ్మ ఉన్నారా? అవునా. ఇప్పుడు ఇక్కడ ఈ హంతకుడు ఏం చేద్దామంటారు? ఇప్పుడు విఎస్ఎన్ రాజు అనేటువంటి హంతకుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేద్దామంటారు? కాదు ఇప్పుడు నవీన్ మరణానికి కారణమైనటువంటి ఈ సంస్థ, ఈ అధికారి నిన్న చూసిరు కదా ఫోటో, ఆయన ఫోటో చూపించిన మీకు. ఏం చేద్దాం ఆయన? ఏం చేద్దామంటే ఇక చేయాలి సార్, ఏమైనా నిర్ణయం చేయాలి. ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఎట్లా న్యాయం అవుతుంది? మరి ఎట్లా సార్? మీరు అందరు మీరు ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు, డిఎస్పీలు అందరు ఉన్నారు. కలెక్టర్ తర్వాత మాకు ఏం న్యాయం ఏం చేయలేదు. నిన్న విజయ్ గారు చెప్పినట్టుగా వీళ్ళని అడుగుతున్నా, మీ అబ్బాయిని తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతున్నా, నవీన్ మళ్ళీ తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించండి అని అడుగుతున్నా నేను. అదే సార్, చెప్పాలి బాబు, చెప్పాలి. లేకుంటే మరి వాళ్ళది పర్మాట్లు మేము సిద్ధమా, ఒప్పుకుంటారు వాళ్ళు, సిద్ధం ఉంటాం. అడుగుతున్నాడు కదా తండ్రి, మా కొడుకు ప్రాణం తీశారు కదా, మేము కూడా వాళ్ళ ప్రాణాలు తీసేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అని. రైట్. అడుగుతున్నాడు. ఒక నిమిషం. ఏమడుగుతున్నాడు? మా కొడుకు ప్రాణాలు తీసింది కదా, వాళ్ళ ప్రాణాలు తీసి ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు.
వాళ్ళ కొడుకును అప్పగించమంటున్నాడు. రాజు గారు ఒకవేళ చూస్తే మీరు విఎస్ఎన్ రాజు గారు, మిస్టర్ స్టూడెంట్ కిల్లర్ రాజు గారు, మీరు చెప్పండి సమాధానం. మీరు నవీని తీసుకొచ్చి ఇస్తారా? 0 మార్కుల అబ్బాయికి, చదువుకున్న అబ్బాయికి తండాలో వాళ్ళ తల్లి మెళ్ళో పుస్తలు అమ్ముకొని, కాలికి మెట్టలు అమ్ముకొని, గొలుసులు అమ్ముకొని, కుదువ పెట్టి తీసుకొచ్చి చదివిపిస్తే ఆ తల్లి ఈరోజు ఫోటో పట్టుకొని తిరుగుతుంది నా బాబు అని చెప్పి. ఆ కొడుకు కావాలని అడుగుతుంది, తీసుకొచ్చి ఇస్తారా? సార్ వాడిని పెళ్లి చూసి వాడిని నడక చూసి మంచిగా వాడు మంచిగా చదువుతాడు, మంచిగా ట్రైన్ అయితే ఆర్మీలో పోతాడు, ఆర్మీలో కూడా ఫాస్ట్ ఉన్నాడు. మేము దానికి ఖర్చు పెట్టాము, ఉన్న గుంట భూమి మీద ఖర్చు పెట్టాము, కాదు మిగతా అమ్మి ఖర్చు పెట్టి చదివించాం సార్. ఏమన్నా ముందు మేము మా ఇంకా ఏమి మాట ఆధారంగా మేము బతికేందుకు ఇక. చెప్పండి, మీ కారణంగా నేను బతికేందుక నాకు తండ్రి చెప్తున్నాడు. మీరు చెప్తారా సార్ సమాధానం? ఎవరైనా ఒకసారి వాళ్ళని చూపించండి సార్. మీరు ఏమైనా ఆన్సర్ చేస్తారా దీనికి? జంపు మనుషుల ప్రాణాలు తీయాలి, బయటికి పోయి మనం ఎంజాయ్ చేయాలి, ఇక మనం బయట పడాలి అంతే. ఇక మనకు మౌనంగా ఉండాలి, మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవాలి. మీరు అక్కడ కానీ బయటికి వెళ్ళను, వాళ్ళు మేము సమాధానం చెప్తారు. ఈ మైక్ తీసుకెళ్ళమ్మా, ఐ బి వెయిటింగ్ హియర్. వాళ్ళు నేను సమాధానం చెప్తారు, అడగండి. వెంకన్న గారు వాళ్ళతో అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఉన్నారు, ఆ రోజు కరెక్షన్ చేసిన ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నా నేను. ఎవరైనా ఆన్సర్ చేస్తారా సార్? సార్ మీరేమన్నా సరే, చెప్పండి ఫాదర్ సార్. అడుగుతున్నాడు, మరి ఇప్పుడు ఆన్సర్ father చేస్తారా? అడుగుతున్నారు కదా ఒక మాట, మా బాబు మంచిగా చదువుతాడు అడుగుతున్నా, అని వాళ్ళని అడుగుతున్నా. మీ బాబుని తీసుకొచ్చి ఇమ్మన్నారు కదా, ఆ సార్ని అడుగుతున్నా నేను. అలాంటిది 0 మార్కులు ఎందుకు వచ్చాయని అంటున్నారు. మేడం నేను కన్సర్న్ పర్సన్ నేను ఇస్తా, మీరు ఫోన్ మాట్లాడండి వాళ్ళతో కన్సర్న్ కూడా. పర్సన్ నేను చేసేది కానప్పుడు admin పని ఎందుకు మేడం. చైర్మన్ నెంబర్ నేను చెప్పింది అడ్మిన్ మేడం, చెప్పడం కాదు. మీరు ఎందుకు మాట్లాడతారా కాల్ పేరెంట్ తో? చేయలేకపోతున్నారు? మేము కాల్ చేయడానికి మాట్లాడతారా? ఏం లేదు. మాట్లాడండి, మీరు అడగండి, నేను వింటున్నాను, నేను మీరు అడగండి మెసేజ్ ఒకసారి. పోనీ మేము మా చేస్తాం, పని గాని. మా పని మెసేజ్ పోనీ మేము అడగండి, చేస్తాము, పర్లేదు, మేము వెంకన్న అడగండి, మాట్లాడతాము. వింటున్నారు ఇక్కడ Wait చేయండి. ఆఫీసర్ ఎందుకంటే వింటున్నారు. మా తండ్రి ఒకసారి మీరు మాట్లాడుతున్నారు. అడగండి, ఏం అడుగుతారో. వెయిట్ చేయండి. నా కొడుకు బాగా Wait చదువుతాడు చేయండి, అని చెప్పండి. చెప్పేసి వెంకన్న గారు. ఆల్రెడీ 3 డేస్ మాట్లాడండి, మీరు మాట్లాడండి, వాళ్ళు వింటారు, మీరు మాట్లాడండి. పేరెంట్స్ తరఫున కూడా వెయిట్ చేసాము, ఇంకెన్ని ఒక రోజులు నిమిషం. వెయిట్ చేయాలి? సారీ మీరే చెప్పారు కదా మాట్లాడండి. దీని మొన్న 3 గురించి days నేను back మాట్లాడండి. వెయిట్ చేయమని చెప్పారు కదా. వెయిట్ చెప్పండి. మా గొప్ప చెప్పి సార్ మేము ఏమి అన్యాయం చేసినాం. వాళ్ళ కొడుకును వాళ్ళకి అప్పగించమని అడుగుతున్నారు వాళ్ళు. మా కొడుకు మా గొప్ప చెప్పండి, మేము ఏమి అన్యాయం చేసాము. ఎందుకని ఇట్లా చేసిర్రు? అనవసరంగా అట్లా ఎందుకు చేసిర్రు? వారు చదువుకున్న మంచిగా ఆర్మీలో కూడా పాస్ ఉన్నాడు. ఇది అంతా చేసి కనీసం మాటలు వింటుంటే మనకు కొంచెం అనవతో అనిపించాలి కదా సార్. మీరు పెద్ద పెద్ద ఎట్లా చనిపోయింది మీ అబ్బాయి? ఎట్లా చనిపోయింది వీళ్ళకి చెప్పండి. సార్, మీ అబ్బాయి ఎట్లా చనిపోయింది వీళ్ళకి చెప్పండి ఒకసారి. మా అబ్బాయి గారు ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయి చచ్చిపోయిండు. ఎట్లా పోయిండు? ట్రైన్కి ఎదురు పోయిండా? ట్రైన్కి ఎగిరిపోయింది సార్. మేము ఇక ట్రైన్ కార్డు లేవు కానీ ఇట్లా పోయి ట్రైన్ కాడికి 4ంటికి మా అన్న కొడుకు తెలుగులో వాట్సాప్ పెట్టి ఫోన్ చేయాలి. వాట్సాప్ పెట్టి మా నాన్న ఇట్లా ట్రైన్ కింద పడి చచ్చిపోతానా, నాకు ఎగ్జామ్ రాలే, ఫెయిల్ అయిపోయింది, ఇంకా ఏం మోకం చూపెట్టాలి అని వాట్సాప్ పెట్టి ట్రైన్ కింద పడ్డాడు సార్. మీరు చెప్తారేమన్నా? ఒక్క నిమిషం అడుగుతున్నా, అర్థమైందా మీకైనా బాధ? తెలుసు సార్, కానీ నేను కన్సర్న్ పర్సన్ కాదన్నా. సార్ వస్తారు, వచ్చాక మేము చెప్తాము. మీ బాధ మాకు కూడా తెలుసు, మేము కూడా పేరెంట్స్మే, అవన్నీ మాకు తెలుసు. కన్సర్న్ పర్సన్ వచ్చాక మేము మాట్లాడిస్తాము, అంతవరకు ఓపిక పట్టండి అని చెప్తున్నాము. ఇంకా అంతకన్నా మేమేం చెప్పలేము సార్. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా 7 సంవత్సరాలు ఓపిక పట్టిండు ఆయన. 7 సార్, సంవత్సరాలు, సార్. 2019లో రిజల్ట్స్ వస్తాయి. 7 సంవత్సరాలు ఓపిక పట్టిండు ఆయన. సార్ మరి 2 రోజులు ఏం చేశారు సార్? ఒకటే ఫైట్ క్వశ్చన్ చేస్తూనే అడుగుతున్నాను. ఉన్నారండి, ఎవరికి దొరకలేదు కదా. సార్ మీరు మాట్లాడచ్చు కదా వచ్చి. ఎవరి దగ్గర నేను- మాట్లాడాలి? ఎవరు మీకు కనిపిస్తారు? తెలిసింది ఎవరి దగ్గర మాట్లాడాలి? మాట్లాడదు మళ్ళీ. ఎవరి దగ్గర మాట్లాడాలి? కన్సర్న్ పర్సన్స్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాలి సార్. ఎవరు? మేము ఎప్పుడు ఉంటారు ఆయన? అడ్మిన్ సార్. ఎప్పుడు ఉంటారు ఆయన? వచ్చినప్పుడు మేము చెప్తాం, మీ నంబర్ తీసుకున్నాను కదా, వచ్చినప్పుడు మీరు చెప్తాం. వచ్చేది వరకు ఆ పిల్లలు చచ్చిపోయినా కూడా పర్లేదా? వాళ్ళు సమాధానం లేదు. వెంకన్న గారు, థ్యాంక్ యూ. మీ బాధ ఇప్పటికైనా అర్థమై ఉంటుంది బహుశా. ఇట్లా చచ్చిపోయడానికి మనం దేశం మీద పిల్లల్ని కలిగి ఆ, చంపుకోవడానికి చదువుకొని మంచిగా ఎదిగినాక పొరగాలి, చంపుకున్నాక మనం ఈ దేశం మీద మనం ఉండేందుకు ఉమ్. ఎదిగి పొలగాని చంపుకున్నాక మనం ఎందుకు మేము కూడా ముందు చెప్పే పరిస్థితి ఉన్నది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. ఆ బాబు నవీన్ అనే బాబు, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో మార్క్స్ ఉన్న బాబు 0 మార్క్స్. 0 మార్క్స్ వేసింది ఆయనకి. రాత్రి అన్నం తినకుండా, తల్లిదండ్రులతో మాట్లాడకుండా, ఏం చెప్పకుండా వాళ్ళ బంధువుకి ఒకరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి
వెళ్ళి ట్రైన్కి ఎదురుగా పోయి చనిపోయాడు. మా తండ్రి కావాలని అడుగుతున్నారు ఇప్పుడు. నా కొడుకుని తీసుకొచ్చి అడుగుతున్నారు. నా కొడుకుని ఎవరు తీసుకొచ్చిస్తారు? విఎస్ఎన్ రాజు పట్టుకొస్తాడా? నో కన్సర్న్ పర్సన్. 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఏం మాట్లాడినా ఇప్పుడు మాట్లాడడానికి నువ్వు 7 సంవత్సరాలు అవుతుంది కదా. ఆయన అంటున్నారు ఒక ఆయన ఇన్ని రోజులు ఏం చేసిరు సార్ అంటున్నాడు. నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ఐల్ బి వెయిటింగ్. ఇంకా వెయిట్ చేద్దాం. ఎవరు లేరు. ఓ చిన్న ఆఫీసు, చిన్న ఆఫీస్ ఇది. లాక్ సిస్టమ్ పెట్టుకొని ఏదో వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అని నడిపిస్తున్న ఆఫీస్ ఇది. ఇక్కడ 2 ఆఫీసులు. ఒకటి చారీస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇంకేదో, ఇంకోటి ఏదో కోఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. మాది లైవే. సో నడుస్తున్న ఇష్యూ ఇది. లోపల నో కన్సర్న్ ఎట్ ఆల్. లోపల ఎవరు లేరు. చూద్దాం. ఐ విల్ బి వెయిటింగ్. ఇంకా ఎంతసేపు అవుతుంది, ఎంత టైం తీసుకుంటారు వాళ్ళు చూద్దాం ఒకసారి. ఇది నా ప్రొటెస్ట్ ఏం కాదు. మీరు డోంట్ టేక్ రాంగ్ సార్. ఇది ప్రొటెస్ట్ ఏం కాదు. జస్ట్ ఐ వాంట్ గెట్ అన్ ఆన్సర్ అంతే. ఇంతమంది స్టూడెంట్స్ ఇష్యూ కదా, నేషనల్ ఇష్యూ కాబట్టి ఒక ఆన్సర్ ఏమైనా వస్తుందేమో అంతే నా రిక్వెస్ట్. ఇట్లాంటి కాటన్ డబ్బాలలో మరి ఏం తీసుకెళ్ళరు దాంట్లో విద్యార్థుల పేపర్లు ఉన్నాయా ఏమున్నాయో తెలియదు. ఈ డబ్బాలలో ఆటోలో పెట్టుకొని వితౌట్ సెక్యూరిటీ, నో సెక్యూరిటీ ఆటో తీసుకెళ్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి ఏం పరీక్షించకుండా వీళ్ళకోటి ఇంత పెద్ద ఇది ఆఫీసు, ఎంత పెద్ద డేటా ఉంటుంది, ఎంత పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఈ ఆఫీస్లో పెట్టి ఇంత సిస్టమ్ని మెయింటైన్ చేస్తారా? ఎంత సత్తా ఉంది వీళ్ళకి. 4 స్టాఫ్ తిప్పికొట్టి ఇక్కడ నుంచి ఏం జరగమంటున్నారు మరి? ఎక్కడ నుంచి జరిగినాయి? హెడ్ ఆఫీస్ ఇదైనప్పుడు హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీసే ఇట్లుంటే దీని దరిద్రం ఇంకెట్లా ఉంటుంది? ఫర్దర్గా చిన్న బ్రాంచెస్ కానీ కరెక్షన్ చేసిన దగ్గర ఎవరు లేరు. దీంట్లో ఇప్పుడు అందరు ఎస్కేప్. ఇక్కడ నుంచి ఒకసారి చూపించుట్టు ఎవరు లేరు, అందరు ఎస్కేప్. ఇక్కడ నుంచి అందరు పరారు. సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు. ఎంతమంది పిల్లల ప్రాణాలు బలి తీసుకున్నారు వీళ్ళు. ఎంత పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇది. సో whoever it may be, if this video reaches till Vedant Srivastav, this is the head office, whoever have corrected your papers. CBSE allotted the correction of papers contract to this Coedutech Private Limited, and this is the office. My bro Srivastav or Sarthak, whoever have been fighting for this CBSE paper valuation system, this is the office. Once look into the office, this is the office, and in this office only one floor exists, that is only ground floor, and inside 4 systems we have. Only 4 systems we have, and one more name board says Charis Investment Private Limited. Here is another board, and both the companies were operating from this small office. This is the head office. This is the capacity and credibility of Coedutech Private Limited, who have corrected 18 lakh examination students question papers. And I bought your paper here too. I have been questioning the staff about your paper and scanning of this paper, but no response at all. No response at all. From long ago, the one who first brought out this issue was Vedant Srivastav. So he had mentioned in his tweet that totally his paper went wrong. Let me wait. I have been waiting for an hour just to talk to the concerned officer, whoever it may be. The staff whoever have been talked to me till now, let me show them too. VSN Raju was the CEO of this company, and he is not yet available here. No answer from anyone. I have been waiting for at least 1 hour. నాకు పర్లేదు సార్, ఆయనతో మాట్లాడించినా పర్లేదు, నేను మాట్లాడతాను. దిస్ ఇస్ లైవ్ గోయింగ్ ఆన్. పర్లేదు, మీరు మాట్లాడవచ్చు, లైవ్ నడుస్తుంది. పర్లేదు, మాకు వాటర్ ఏమొద్దు సార్. పర్లేదు మాకు వాటర్ ఏమొద్దు. వీఆర్ వెరీ మచ్ ఇనఫ్. వాటర్ ఏం లేదు. నాకు ఇస్తారు సార్ వాటర్. ఇప్పుడు మీ పేరు బ్రదర్?
మల్లేష్ గారు నాకు ఇస్తారు ఇప్పుడు నీళ్ళు, ఈ చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ఎవరు పోతున్నారు సార్ ఇవ్వడానికి? ఆయన చూపించు ఒకసారి, ఎవరు పోతున్నారు సార్ చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రులకు వాటర్ ఇవ్వడానికి? వాళ్ళ దగ్గరికి ఎవరు పోతున్నారు? ఎవరు ఆన్సర్ చేస్తున్నారు వాళ్ళకి? దాదాపుగా గంటకు పైబడైంది నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా. కనీసం ఆయన నెంబర్ అడిగిన, మాట్లాడించండి అని చెప్పి వెయిట్ చేసిన, బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. 2019లో తెలంగాణలో జరిగినప్పుడే మాట్లాడినటువంటి గొంతు ఇప్పుడు సిబిఎస్ఈ 18 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాట్లాడుతుందా? ఈ ఇంట్రెస్టింగ్ ఈ ఆఫీస్ అట్మాస్ఫియర్ చూపించాలా మీకు? చూపించారు ఇప్పటికే. ఈ బైక్స్ చూడండి, 10 బైక్స్ ఉన్నాయి, వీళ్ళు స్టాఫ్, హెడ్ ఆఫీస్ ఇది, వెనకాలే కొంతమంది రెసిడెన్స్ ఉంది, వెనకాల వాళ్ళంతా కూడా రెసిడెన్స్ ఉన్నారు. తర్వాత ఇటు చుట్టూ మీరు చూస్తే రెసిడెన్స్ బిల్డింగ్ అవన్నీ కూడా, పక్కన ఇటువైపు రెసిడెన్స్ బిల్డింగ్ అది, రైట్? ఆ రెసిడెన్స్ బిల్డింగ్ అది, రైట్? ఇటువైపు చూపించండి, ఇది కూడా ఒక రెసిడెన్స్ బిల్డింగ్, అవి కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అవి. సో ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తారు మా కెమెరామెన్ మీకు ఆ ఇల్లుని కూడా, రైట్? నేను బయటికి ఎప్పుడైతే ఒక క్షణం ఈ గేట్ బయట అడుగు పెడితే ఈ గేట్ లాక్ అయిపోతుంది, ఐ నో దాట్. సో అటువైపు రెసిడెన్స్ బిల్డింగ్ అది, ఇటువైపు రెసిడెన్స్ బిల్డింగ్, ఎంత హై సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది. చుట్టూ రెసిడెన్స్, ఇది ఒకటే కాదు, చుట్టూ చూపించి కెమెరామెన్ ఒకసారి, జ్ఞానేశ్వర్ మీకు చుట్టూ చూపిస్తాడు, ఆ చుట్టూ చూపించండి, మొత్తం రెసిడెన్స్, అంతా రెసిడెన్స్ కాలనీ. ఇంత రెసిడెన్స్ కాలనీ మధ్యలో ఇదిగో ఈ 2 ఫ్లోర్ల బిల్డింగ్, కొన్ని 100 కోట్ల కాంట్రాక్ట్, సిబిఎస్ఈ విద్యార్థుల పేపర్ కరెక్షన్కి సంబంధించి కొన్ని 100 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. గతంలో తెలంగాణలో 29 మంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి గ్లోబరినా పేరు మార్చుకొని కోఎంట్. సో ఈ 2 ఫ్లోర్లే, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అండ్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ని వెనక వైపు చూపిస్తా ఒకసారి, అక్కడ క్యాంటీన్ ఏదో ఉన్నట్టుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్, ఈ 2 మాత్రమే ఆఫీస్ అట్మాస్ఫియర్స్. సో ఇక్కడ ఆల్రెడీ మాతో మాట్లాడినటువంటి ఆఫీసర్ ఇద్దరు కన్సర్న్డ్, మేబీ వాళ్ళు దీంట్లో స్టాఫ్, ఆల్మోస్ట్ చాలాసేపు నుంచి వాళ్ళు ఇక్కడే బయటే తిరుగుతున్నారు. సో వాళ్ళు చెప్తుంది ఒకటే, వీఆర్ నాట్ సో రెస్పాన్సిబుల్ సార్, మేము దానికి కన్సర్న్ కాదు మాట్లాడడానికి. పాపం లంచ్ టైం ఎగ్జాక్ట్గా ఇక్కడ లైవ్ చేస్తున్న సమయానికి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. అప్పుడు లంచ్ కూడా చేసేవారు వాళ్ళు. చూసారా ఎంతమందిని ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి విఎస్ఎన్ రాజు ఇప్పటికీ ఇంకా ఇదే రకమైనటువంటి దారుణాలు చేస్తూ ఆ స్టాఫ్ను కూడా రోడ్డున పడేసింది. వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేరు, వాళ్ళ ఎంప్లాయీస్ పాపం ఏం చేస్తారు వాళ్ళు? కన్సర్న్డ్ వ్యక్తి రావాలి, ఎప్పుడు వస్తాడు ఆ వ్యక్తి తెలియదు. 2 ఫ్లోర్లు, ఇది కొన్ని 100 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ, 2 ఫ్లోర్లు అంతే. పాపం ఇప్పుడిప్పుడే లంచ్ టైం, లోపల స్టాఫ్ అంతా కూడా పాపం హడావిడిగా ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి లంచ్ చేయాలి, నేను బయటే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళ గురించి, వీళ్ళు లంచ్ గురించి ఆలోచిస్తే మరి సమాధానం దొరకదు. పాపం వాళ్ళంతా బయట నుంచి ఎప్పుడెప్పుడు వద్దామా అని చూస్తున్నారు అంతే. పాపం స్టాఫ్ లోపల ఉన్నవారు లంచ్ టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం అది లంచ్ టైం. సో వాళ్ళు బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడక్కడే తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్ లంచ్ టైము వస్తారా అప్పుడప్పుడు ఇక్కడికి? విఎస్ఎన్ రాజు గారు వస్తారా? ఇక్కడ రారా ఎప్పుడైనా? ఎప్పుడు రాడా? రాడా ఇప్పుడు ఇక్కడికి? వస్తాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు, అది ఇది మాకు టైమింగ్ తెలియదు. సో ఇందాకైనా మైక్ లేదు, ఆ టైంలో ఆయన ఎక్కువ రాడు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడంట. మరి ఎవరు సమాధానం చెప్తారు దీనికి? హైదరాబాద్ నడిబొడ్డున్నటువంటి మధురా నగర్లో 4-5 ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మొత్తాన్ని కూడా దాచిపెట్టినటువంటి నరక కూపం ఇది. 29 మంది విద్యార్థులు వాళ్ళ నరక కూపం ఇది. వాళ్ళకి చావు తలపించినటువంటి ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ ఇది, రైట్? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంత జరుగుతున్నా నేను చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా, రైట్? ఏంటి? సో ఇందాక సెక్యూరిటీ స్టాఫ్ ఇక్కడ మాట్లాడినప్పుడు బయటికి పిలిచి ఆయనకి చెప్తున్నారు, ఏం మాట్లాడొద్దని మేబీ చెప్తున్నారేమో, ఆయనకి నో ఆన్సర్ ఎట్ ఆల్, ఏం చెప్పొద్దు అని అంటున్నారేమో. లంచ్ టైం ఎగ్జాక్ట్గా ఐ బీన్ వెయిటింగ్. చూడండి ఇక్కడ ఇంకో కంపెనీ, 100 కోట్లు దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ ఇది. కొన్ని వేల మంది భవిష్యత్తుని వీళ్ళు రోడ్డున పడేసారు. కొన్ని 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు కొన్ని 100 కుటుంబాలు, లక్షల కుటుంబాలు, సారీ 100 కాదు. 3 నిమిషాల్లోనే వీళ్ళు ఓపెన్ చేసి రివాల్యుయేషన్ కోసం అని ఓపెన్ చేసినప్పుడు 3 నిమిషాల్లో 12,50,000 మంది రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. నో రెస్పాన్స్. నేను చాలాసేపు ట్రై చేస్తున్నా, ఇది లాక్డ్ సిస్టమ్, మాకు ఎథిక్స్ ఉంటాయి. వీఆర్ నాట్ ప్రొటెస్టింగ్ హియర్, మాకు ప్రొటెస్ట్ కాదు ఇది, జస్ట్ టేకింగ్ అన్ ఆన్సర్. 2019లో మీకు గుర్తుందా, 29 మంది విద్యార్థులు ఇష్టం వచ్చినట్టుగా మార్కింగ్స్, చనిపోయిన వాళ్ళు 29 మంది, కానీ ఎంత ఇబ్బందికరంగా మారిపోయిన అక్కడ సిచ్యువేషన్. ఇది లాక్డ్ సిస్టమ్, దీన్ని మనం ఏం చేయలేం.
ఇంత పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఈ లాక్స్ అన్నీ కూడా వాళ్ళ కరెక్షన్లో చూపించుంటే బాగుండేది. చూపించారు, ప్రాణాలు తీసే రకంగా చూపించారు. పేపర్లు మారిపోతాయా? సిబిఎస్ఈ పేపర్ లేకంగా ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్కి రివాల్యుయేషన్ కోసం నా విద్యార్థి అడిగితే ఆ అబ్బాయి రాసిన పేపర్ కాకుండా ఇంకో పేపర్ పంపించేసారు. కనీసం ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా చక్కగా లేవు. ఇంత గలీజ్, ఒక అట్టర్లీ అన్ఎలిజిబుల్ ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇంతమంది కుటుంబాలను రోడ్న పడేసింది. చుట్టూ రెసిడెన్స్, ఏమైనా కనీసం మినిమం సెక్యూరిటీ, ఒక సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు, ఆయన కూడా బయటికి వెళ్ళిపోయారు. మనతో మాట్లాడంగానే వాళ్ళ స్టాఫ్ ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క సెక్యూరిటీ స్టాఫ్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 18 లక్షల మంది జీవితం. ఇట్ ఈస్ దేర్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ టు. పేరు మార్చుకున్నారు అంతే, పేరు మార్చుకొని దొంగదందాకి మళ్ళీ తెరలేపారు. సో ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 2 hours. నేను వచ్చి చాలాసేపు అవుతుంది, ఇక్కడనే వెయిట్ చేస్తున్నా, బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. మా ఇద్దరు స్టాఫ్ కూడా బయట తిరుగుతున్నారు. నాకు అడుగుతుంది ఒకటి, విఎస్ఎన్ రాజు ఎప్పుడు మాట్లాడతారు, నేను ఎక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు, మండే వస్తారంట. ఈ మండే వచ్చేలోపు ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మళ్ళీ ఒక 4-5 రోజుల పాటుగా ఎంతమంది విద్యార్థులు చనిపోవాలని మీరు కోరుకుంటున్నారు? ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నారు? ఈ నరక కూపంలోకి వాళ్ళని లాగాలనుకుంటున్నారు? సో చూద్దాం ఇంకేం జరిగిందో. ఇంకా చాలాసేపు నేను వెయిట్ చేస్తాను. మీకు మళ్ళీ నేను ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడేంత వరకు ఇక్కడ నుంచి నేను వెళ్ళే ప్రసక్తే లేదు. చూద్దాం ఏం జరిగింది. బట్ ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది నేను ఇక్కడే ఉన్నా. నేను ఈ గేట్ ఓపెన్ చేయండి, చూద్దాం మీ కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అడిగారు. లైవ్లో కూడా వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడించిన. సో ఇక్కడ చూడండి, లోపల ఇల్లీగల్ యాక్టివిటీ కాదు కదా జరిగేది, ఇల్లీగల్ దందా నడుస్తున్నదా, ఏమైనా పత్తాలాట నడుస్తున్నాడు? వాళ్ళు ఏదో పని చేసుకుంటే ఐటీ ఎంప్లాయీస్, రైట్? ఇది హెడ్ ఆఫీస్, ఇంత పెద్ద నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది, లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించమనంటే అప్పటి నుంచి లాకే ఉంది. ఇది ఎవరు లోపలికి వచ్చింది లేదు, బయటికి వెళ్ళింది లేదు, ఎవరు లేరు. ఫేస్ రికగ్నిషన్ పెట్టుకున్నారు, ఇది ఉంటేనే లోపలికి వెళ్ళడానికి అర్హత, లేదంటే లేదు, రైట్? ఇది లాక్ ఉంది. లోపల వచ్చే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు, చాలా మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో తెలియదు. ఇది ఇల్లీగల్ దందా అయితే కాదు కదా. మాట్లాడిస్తాం. నాతో కాదు మాట్లాడాల్సింది, మీరు ఆ విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడండి. నేను చెప్తున్నా, చాలామంది నవీన్ కుటుంబం ఆర్టీని ఆశ్రయించింది. ఇప్పుడు ఆ సమస్య ఎందుకు మళ్ళీ బయటకు వచ్చింది, వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారంటే సిబిఎస్ఈ కరెక్షన్ చేసేటువంటి ఆ సంస్థనే ఆ రోజు నవీన్ మరణానికి కూడా కారణమైంది, నవ్య మరణానికి కారణమైంది. నవ్య అని ఒక అమ్మాయి మంచిర్యాల జిల్లాలో తెలుగులో 99 మార్కులు ఫస్ట్ ఇయర్లో వస్తే సెకండ్ ఇయర్ వీళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత ఈ కోఎంట్, అప్పుడు గ్లోబరినా పేరుతో కరెక్షన్ చేస్తే తెలంగాణలో, అప్పుడు వచ్చిన మార్కులు 0. ఆ అమ్మాయి భయపడిపోయి, అలాంటి అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు కూడా ఈ రకంగా భయపడిపోయి బలమరణానికి పాల్పడ్డారు. సో ఎవరైతే ఆ కుటుంబాన్ని అడిగింది, బానోతు నవీన్, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ బాధిత కుటుంబం అడిగింది. సిబిఎస్ఈ విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు 18 లక్షల మంది ఆవేదన వ్యక్తం చేస్తూ రివాల్యుయేషన్ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారో, ఎందరికి చెప్తున్నా, హైదరాబాద్ నడిబొడ్డున మధురా నగర్లో కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆఫీస్ చుట్టూ రెసిడెన్స్లే. మీకు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్తలేరు. రేపు ఆ బాధిత కుటుంబం వస్తే ఏం చేస్తారు? మరి కొన్ని వందలాది మంది బాధితుల కుటుంబాలు ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? సిబిఎస్ఈ లక్షలు పోసి చదివించి ఆ పిల్లల్ని ఎగ్జామ్ రాయించిన తర్వాత ఆ పిల్లలు ఫెయిల్ అయ్యారనో, తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పినటువంటి ఆ కుటుంబాలు ఇక్కడికి వస్తాయి రేపు. ఈ కోఎంట్ ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తా. చుట్టూ రెసిడెన్స్ కాలనీస్ ఇవన్నీ కూడా. ఇది నియర్ బై, మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయవచ్చు మ్యాప్స్. కోఎంట్ ఎడ్యుటెక్ అనేటువంటి సంస్థ ఇది. ఇక్కడ బోర్డు ఉంది, ఆ అడ్రస్ కూడా చూసుకోండి ఎగ్జాక్ట్గా, రైట్? ఆ అడ్రస్ ఉంది. సో ఇక్కడికి రేపు ఇదే బాధిత కుటుంబాలు వస్తే పరిస్థితి ఏంటి అని సమాధానం చెప్పారంట. మండే రోజు వస్తారంట, మండే వరకు సమాధానం లేదంట, ఎక్కడ ఆన్సరబుల్గా లేరు. రివాల్యుయేషన్కి పోయింది, అటు ప్రభుత్వం మాట్లాడదు, నా గవర్నమెంట్, నా ఆర్గనైజేషన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్, దిస్ కిల్లర్స్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్. వీళ్ళు కంప్లీట్గా ఇవే కదా, వరుసగా జరుగుతున్నాయి కదా, ఇవి వరుసగా జరుగుతున్నాయి, ఒకసారి కాదు జరిగింది, గతంలో కూడా జరిగినాయి. గతంలో గ్లోబరినా పేరుతోని తెలంగాణలో జరిగింది, ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్ పేరుతోని సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది. సో రేపు బాధిత కుటుంబాలు ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే బాధిత కుటుంబాలు వచ్చి మా పిల్లగాడు కావాలి, నవీన్ తల్లిదండ్రులు అడుగుతున్నారు, నవీన్ తల్లిదండ్రులు అడుగుతున్నారు నవీన్ కావాలని చెప్పి, ఎలా అప్పగించగలుగుతారు? రైట్? ఇగో ఇది ఆ సంస్థ, ఆ కథ, ఆ తీరు. సో 2.5 hours అవుతుంది, నో రెస్పాన్స్ ఎట్ ఆల్. నేను ఇంకా ఎంతసేపు కూర్చున్నా వాళ్ళు బయటే తిరుగుతున్నారు. ఒక స్టాఫ్ పర్సన్ లోపల, ఇంకొక అతను బయటే తప్ప వాళ్ళు ఆన్సర్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు.
ఇటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఇటువంటి వాళ్ళకి ఆ డీలింగ్స్ ఇచ్చి దరిద్రమైనటువంటి ఒక సంస్కృతిని అలవాటు చేస్తుంది ఎవరు. ఒక వ్యక్తిని హతమారిస్తే ఎటువంటి శిక్షలు అయితే వేస్తారో ఇప్పుడు ఇంతమంది మరణానికి కారణమైనటువంటి ఇంతమందిని హత్య చేసినటువంటి ఈ వ్యక్తికి ఎటువంటి శిక్షలు వేస్తారో చూడాలి ప్రభుత్వాలు. సో ఇంతసేపు నేను వెయిట్ చేసినా నో రెస్పాన్స్ అట్ ఆల్. ఇంకా నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ భారత కుటుంబాలు వచ్చిన రోజు మాత్రం వీళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సో మీకేమనిపిస్తోంది? ఈ విఎస్ఎన్ రాజుని, ఇంతటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తిని ఎలా శిక్షించాలి? ఈ కిల్లర్స్ ఆర్గనైజేషన్ ఎలా కొలాప్స్ చేయాలి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.